జిల్లాలో ఒక లిమిటెడ్ కంపెనీ అనేది మనం ఇక్కడ స్టార్ట్ చేసినాం. ఎందుకు ఇక్కడ లిమిటెడ్ కంపెనీ అనేది స్టార్ట్ చేసినామంటే ప్రతి కస్టమర్ కూడా ఒక చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళి దూర ప్రాంతాలలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. మన దగ్గర ఉన్న కస్టమర్లు దూర ప్రాంతాలు అంటే ఇక్కడ పేరుకు హైదరాబాద్ నుంచి 60-70 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. మన దగ్గర ఉన్న కస్టమర్లు అంత దూరం పోయి అక్కడ దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఫామ్ ల్యాండ్ కోసం అంత దూరం పోయి అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ ఫామ్ ల్యాండ్ కోసం అంత దూరం పోయి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. శ్రీగంధానికైనా ఎర్రచందనానికైనా ఫామ్ ల్యాండ్కైనా అనువైన భూములు మన దగ్గర ఇక్కడ నెంబర్ ఆఫ్ సాయిల్ ఇక్కడ అనువైన భూములు మన దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న కస్టమర్లు అంత దూరం పోయి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మనం ఫస్ట్ టైం మన మంచిర్యాల జిల్లా జైపూర్లో ఇక్కడ శ్రీగంధం ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తాం. శ్రీగంధం ప్లాంటేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక చిన్న డౌట్, శ్రీగంధం అనేది పేరు వినంగానే శ్రీగంధం అనేది ఇక్కడ వస్తారాదా, వీళ్ళు పెడతారా పెట్టారా అనేది ఎవరికైనా ఒక చిన్న డౌట్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళం, పుట్టి పెరిగింది ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళం కాబట్టి కస్టమర్కు మనం ఏదైతే కమిట్మెంట్ ఇస్తున్నామో కమిట్మెంట్ మనం 100% ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడే నెక్స్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళగలుగుతాం, లేదా మనం ఇక్కడ అయిపోతాం. అట్లా 10 ఎకరాలతో జైపూర్ పవర్ ప్లాంట్ ముందు 10 ఎకరాలతో స్టార్ట్ చేసినాం. 10 ఎకరాలు కంప్లీట్ చేసుకున్నాం. 10 ఎకరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో 6 ఎకరాలు తీసుకున్నాం. 16 ఎకరాలు కంప్లీట్ అయిపోయిన వెంటనే కస్టమర్కి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం శ్రీగంధం ప్లాంటేషన్ డ్రిప్ సిస్టమ్, సోలార్, బోర్లు, చుట్టూ జాలీ ఫెన్సింగ్, 24 గంటల పాటు సెక్యూరిటీ, దాంతోపాటు ఒక అగ్రికల్చర్ డాక్టర్ని కూడా మనం ప్రొవైడ్ చేసుకున్నాం. కస్టమర్కి ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్లో ఫ్లాట్ ఇచ్చినాం. 3,12,000 ఫ్లాట్ ఇచ్చినాం. 2,500 గజంతో ఇచ్చినాం. జస్ట్ మనకు 3.5-4 సంవత్సరాలు వచ్చేటప్పటికి 2,500 గజంది 6,500 అయిపోయింది. 3 ఫీట్ల మొక్కలు కాస్త 10 నుంచి 20 ఫీట్లు అయితే వచ్చింది. కస్టమర్కి ఒక నమ్మకం ఏర్పడేది. 3.5-4 సంవత్సరాలనే ఇంత వచ్చిందంటే మరి 5 సంవత్సరాలకి ఎంత వస్తుంది, 10 సంవత్సరాలకి ఎంత వస్తుంది, 15 సంవత్సరాలకి ఎంత వస్తుంది అనేది ఒక రఫ్గా మనం ఒక క్యాల్కులేషన్ అనేది చేసుకోవచ్చు. అట్లా 1 by 1 ఇప్పటి వరకు దగ్గర ఒక 20 వెంచర్లు కంటిన్యూషన్ చేస్తాం. 22 వెంచర్లు కంటిన్యూషన్ చేస్తాం. 22 వెంచర్లు మనం కంటిన్యూషన్ చేస్తామంటే దాదాపు ఒక 5,000 ఫ్లాట్లు అమ్మినాం. 5,000 ఫ్లాట్లు అమ్మినామంటే 5 లక్షల మందికి ఇంట్రడ్యూస్ అయింది. మన అంజనీపుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది చుట్టుపక్కల ఉన్న 6 జిల్లాల నుంచి మన మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోయింది. దాంతోపాటు 2 రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా మన మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోయింది. 6 జిల్లాలతో పాటు 2 రాష్ట్రాల నుంచి కూడా మన మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోయింది. 22 వెంచర్ల కంటిన్యూషన్ తర్వాత 23వ వెంచర్ ఇక్కడ జైపూర్ మండల్ సెటిపల్లి దగ్గర 23వ వెంచర్ స్టార్ట్ చేసినాం. గ్రీన్ఫీల్డ్ సిటీ అని చెప్పి ఇక్కడ మనం స్టార్ట్ చేసినాం. ఈ గ్రీన్ఫీల్డ్ సిటీ అనేది మనం దగ్గర మనం ఈ గ్రీన్ఫీల్డ్ సిటీ అనేది ఒక 15 ఎకరాలతో స్టార్ట్ చేసినాం. 15 ఎకరాలలో 369 ఫ్లాట్లు వచ్చినాయి. 369 ఫ్లాట్లకు కేవలం మనం ఒక 2 వారాలలో 14 రోజులలో దగ్గర ఒక 310 ఫ్లాట్ల వరకు మనం దగ్గర సేల్ చేసుకున్నాం. ఇటు ఫామ్ ల్యాండ్ ఇది. గుంట అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. గుంట అంటే 121 గజం. 121 గజం ఫ్లాట్లో 10 శ్రీగంధం చెట్లు పెడుతున్నాం. 10 శ్రీగంధం చెట్లు 15 సంవత్సరాల దాకా పూర్తి మెయింటెనెన్స్ మొత్తం మనదే, రూపాయి కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ రేట్ వచ్చేటప్పటికి ఇక్కడ రేటు మనకు 5,500 రూపాయలు ఫర్ యార్డ్. గజానికి 5,500 అంటే 121 గజానికి ఎంత 6,65,000 ఫ్లాట్ వస్తుంది. ఫ్లాట్ బుకింగ్ 51,000, అలాట్మెంట్ ₹1,00,000. ఇన్ టైంలో డబ్బులు కట్టిందంటే మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే కంపెనీ నుంచి మీకు మాకు మన ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ అనేది తీసుకుంటున్నాం. డబ్బులు కట్టంగానే మా ఆధీనం నుంచి మీ స్వాధీనంలోకి భూమి అనేది మీ పేరు మీదకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు కంపెనీ నుంచి మన ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ తీసుకుంటున్నాం. మీ భూమి నేను కౌలుకు తీసుకుంటున్నా, దీంట్లో శ్రీగంధం పంట వేస్తున్నా, పంటకయ్యే ఖర్చు మొత్తం నేనే పెడుతున్నా, వచ్చిన బెనిఫిట్లకు వెళ్ళి 60% మీకు 40% మాకని 40-60%లో అగ్రిమెంట్ చేసుకొని శ్రీగంధం ప్లాంటేషన్ చేస్తాం. శ్రీగంధం ప్లాంటేషన్ చేసేటప్పుడు ఏదైతే కంపెనీ నుంచి మనం టైఅప్ తీసుకొని శ్రీగంధం ప్లాంటేషన్ చేసిన కంపెనీ నుంచి ప్రతి చెట్టు కూడా 15 సంవత్సరాల ఇన్సూరెన్స్ ఉంటుంది. చెట్టు చనిపోయినా, మాడిపోయినా, ఇరిగిపోయినా, ఎండిపోయినా ఏమైనా కానీ 15 సంవత్సరాల వరకు పూర్తి మెయింటెనెన్స్ మొత్తం మనదే, రూపాయి కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు. దీని కేసు ఏమైనా ప్రాబ్లం అయింది, 1-2 చెట్లు చనిపోయినా, రోడ్లకి వెళ్ళి వచ్చే చెట్లు కంపెనీ రోడ్లు మన 30 ఫీట్ల రోడ్లు ఉన్నాయి కదా, 30 ఫీట్ల రోడ్లు మనకు ఆ రోడ్లలో కూడా కంపెనీ ప్లాంటేషన్లు వస్తాయి. చుట్టూ మనకు ఆ రోడ్లలో కూడా కంపెనీ ప్లాంటేషన్లు వస్తాయి. చుట్టూ బౌండరీలకు వెళ్ళి కూడా కంపెనీ ప్లాంటేషన్లు వస్తాయి. ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం అయ్యి 1-2 చెట్లు చనిపోయినా రోడ్లకి వెళ్ళి వచ్చే చెట్లు, బౌండరీలకు వెళ్ళి వచ్చే చెట్లను కూడా కస్టమర్కు షేర్ చేసి ఏ కస్టమర్ కూడా లాస్ కాకుండా 60% కస్టమర్కు, 40% కంపెనీ ఖర్చులు నిమిత్తం శ్రీగంధం కడుకొద్దాం. శ్రీగంధం అనేది ప్రపంచంలోనే అతి ఖరీదైన చెట్టు శ్రీగంధం చెట్టు. దాన్ని మించిన చెట్టు ఇప్పటి వరకు లేదో రాలేదు కూడా. ప్రపంచ మార్కెట్లో గత 10 సంవత్సరాల నుంచి బంగారంతో పోటీ పడుతుంది. ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో తులం బంగారం 65,000 రూపాయలు ఉంటే కిలో శ్రీగంధం 36,000 రూపాయలు ఉంది. ఎందుకు ఇంత డిమాండ్ ఏర్పడుతుంది అంటే ఒక సంవత్సరానికి మనకు 15 లక్షల మెట్రిక్ల శ్రీగంధం అవసరం ఉంది. కానీ మన ప్రొడక్షన్ ఎంత, కేవలం 5 లక్షల ప్రొడక్షన్ వస్తలేదు. మరి ప్రొడక్షన్ ఎందుకు వస్తలేదండి? తెలంగాణలో శ్రీగంధానికి అనువైన భూములు కదా, మరి ఎందుకు ప్రొడక్షన్ వస్తలేదంటే స్టేట్ గవర్నమెంట్
సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి రైతు కూడా సబ్సిడీ ఇస్తా అంటుంది. కానీ ఏ రైతు ముందుకు వస్తున్నాడు? ఎందుకంటే శ్రీగంధం అనేది దీర్ఘకాలిక పంట. 12 నుంచి 15 సంవత్సరాలు కావాలి. 12 నుంచి 15 సంవత్సరాలు అంటే మనం వరవపత్తి అయితే సంవత్సరానికి 2 పంటలు తీసుకుంటే 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టానంటే నాతో ఎక్కడైతుందని ఏ రైతు కూడా ముందుకు వస్తాడు. వాడకం 70% ఉంటే పెంపకం అనేది 30% ఉంది. జస్ట్ ఎగ్జాంపుల్, ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే 1 నుంచి 20 వరకు సోప్స్ కానీ, కాస్మెటిక్స్ కానీ, బ్యూటీ క్రీమ్స్ కానీ, పౌడర్స్ కానీ, మనం వాడే ఆయుర్వేదిక్ మెడిసిన్ కానీ, మనం వాడే పర్ఫ్యూమ్స్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నది. 1 నుంచి 15 వరకు శాండల్తోనే తయారవుతుంది. మైసూర్ శాండల్ ఎప్పటి నుంచి వాడుతున్నాం? గత 90-100 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. గవర్నమెంట్లే అఫీషియల్గా తయారు చేసి మార్కెటింగ్ అనేది చేస్తుంది. ఇంట్లో చిన్న పూజా కార్యక్రమం చేద్దామన్నా గంధం లేని ఏమైనా చేస్తున్నామా? ఏ చిన్న పూజా కార్యక్రమం చేయట్లేదు. రాజకీయ నాయకుడు కానీ, ఓ సినిమా హీరో కానీ, ఓ మధ్యతరగతిలో జరిగిపోయిన ఫార్మాలిటీస్ కోసం ఎన్నో కొన్ని గంధం ముక్కలు మామూలుగా ఒక స్టోర్ పోయి తీసుకుంటే ఒక చిన్న ప్యాకెట్లో ఇచ్చిస్తాడు. 700-800 రూపాయలు అంటాను. అబ్బా వీటికి ఇంతగానం రేట్ అంటున్నాం. దాని రేట్ ఇప్పుడుగా దాని రేట్ ఎప్పటి నుంచో ఉంది. కానీ మన అవసరం ఉన్నప్పుడు పోయి తీసుకుంటున్నాం కాబట్టి దాని విలువ అనేది తెలియట్లేదు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు వెళ్తే ఎల్ఈడి స్క్రీన్ల మీద ప్రొజెక్టర్లు పెట్టి చూపెడతాడు. శ్రీగంధం చెట్టు అంటే ఇలా ఉంటుంది. 15 సంవత్సరాలకు ఒక్కొక్క చెట్టు నుంచి 10 నుంచి 15 లక్షల రూపాయలు అంటాడు. ఒక చెట్టుకు 10 నుంచి 15 లక్షలు అంటే 10 చెట్లకి ఎంత? 1,50 లక్షలు. 1,50 అంటే మరి నేను పెట్టింది ఎంత? 6,65,000 కదా నేను పెట్టింది. మరి ఇవన్నీ వస్తాయంటే నేను ఎట్లా నమ్ముతాను? అంటే మీ ప్లేస్లో నేనున్నా కానీ గది ఆలోచించాను. కానీ మనం తక్కువ చెప్పుకున్నాం, ఎక్కువ తీసుకున్నాం, ఎక్కువ చెప్పుకొని పడిపోవాల్సిన అవసరం. ఇదో కస్టమర్ మీరు ఫ్లాట్ కొనాలని 1 కోటి వస్తాయి, 2 కోట్లు వస్తాయంటే రేపు ఆ రోజున ఎక్కడొక దగ్గర కలుస్తాం. అవునా అండి, మీరు ఇలానే చెప్పి అమ్ముతారంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుండదు కదా. మనం ఒక రైతుగా ఆలోచించాం. తక్కువ చెప్పుకొని ఎక్కువ తీసుకున్నాం, ఎక్కువ చెప్పుకొని పడిపోవాల్సిన అవసరం లేదు. చెట్టుకు 15 లక్షలాది, 20 లక్షలాది, 25 లక్షలాది, 10 లక్షలు కూడా. నేను రైతును కదా, నా ఫ్లాట్లో నేను చెట్లు పెట్టుకుంటున్నా. చెట్టుకు 5 లక్షలతో తీసుకున్న 10 చెట్లకి ఎంత? 50 లక్షలు. 40-60% ఎంత? 35 లక్షలు. మనం పెట్టిన పెట్టుబడి ఎంత? 6,65,000. 35 కూడా 30 తీసుకున్నాం. ఎందుకంటే ల్యాండ్ మీ పేరు మీద ఉంటున్నాయి, చెట్లు మీ పేరు మీద ఉంటున్నాయి. చెట్లు కట్ చేసేటప్పుడు రెవెన్యూ డిఎఫ్ఓ నుంచి పర్మిషన్ మీ పేరు మీదనే. చెట్లు అమ్మిన తర్వాత కూడా చెక్ ఎవరి పేరు మీద? కస్టమర్ పేరు మీదనే చెక్ వస్తుంది. ఓకే, ఒక 30 లక్షలు వచ్చినాయి, పక్కన పెడదాం. ఫ్లాట్ కాడికి వద్దాం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఫ్లాట్ కొంటున్నా. ఇక్కడ నేను ఫ్లాట్ కొంటున్నా అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అంటే నాకు ఎంతవరకు రిటర్న్స్ వస్తాయని ఆలోచిస్తాం. జైపూర్ మండలికి వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్లోనే అతిపెద్ద పవర్ ప్లాంట్ జైపూర్ పవర్ ప్లాంట్. 2000 మెగావాట్స్, 1,200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 2012, 2013 ఏమన్నా జైపూర్ అనేది జీరో వాటిదే బస్ స్టాప్తో ఉండే. కానీ ఈరోజు 10 రాష్ట్రాలకు జైపూర్ తెలుసు. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు మనం విద్యుత్ సరఫరా చేసుకుంటూ పోతున్నాం. అదేవిధంగా 2 నేషనల్ హైవేలు అయిపోయినాయి. చెన్నూరు దగ్గర బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత జగదల్పూర్ హైవే అయిపోయింది. బాంబే హైవే. 5 రాష్ట్రాలకు అంతర్ రవాణా ఏర్పడింది. 1 నిమిషం రోడ్డు మీద నిలబడితే 10 నుంచి 20 వెహికల్ కనబడుతున్నాయి. అదేవిధంగా నాగ్పూర్ టు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మనకు నాగ్పూర్ టు మంచిర్యాల, మంచిర్యాల టు జైపూర్, జైపూర్ టు వరంగల్, వరంగల్ టు విజయవాడ హైవే. అంటే గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు, సిటీలకు ఒక రవాణా వ్యవస్థ మన వెంచర్ పక్కనే, మన వెంచర్ నుంచి ఆనుకొని పోతుంది. మనకు ఒక నేషనల్ హైవే అనేది అయిపోయింది. మనకు 2 జిల్లాల మధ్యలో మన వెంచర్. మనకు ఇక్కడ మనకు 2 జిల్లాల మధ్యలో మన వెంచర్ ఉన్నది. మంచిర్యాల జిల్లాకు 15 నిమిషాలు, పక్క జిల్లా పెద్దపల్లి జిల్లా గోదావరికి ఎంత? 15 నిమిషాలలో ఉంది. మనకు స్టేట్ హైవే ఆనుకొని మన వెంచర్ ఉన్నది. ఇప్పుడు ఈ ముందడు వచ్చేటప్పటికి 100 ఫీట్ల రోడ్. ఇది ఆ రాజీవ్ రహదారికి కనెక్టింగ్ రోడ్లనే మనకి 100 ఫీట్ల రోడ్. మన వెంచర్ను ఆనుకొని మనకి ఇక్కడ ముందు ఒకటి 100 ఫీట్ల రోడ్డు, వెనకాల మనకు 150 ఫీట్ల రోడ్డు. 2 రోడ్లు ఉన్నాయి. మనకు నేషనల్ హైవే రోడ్ ఉంది, స్టేట్ హైవే లింక్ రోడ్ ఉంది. అదేవిధంగా 2 ఊర్ల మధ్యలో మన వెంచర్ ఉన్నది. ముందు చూస్తున్నాం చెట్పల్లి ఉన్నది, వెనక చూస్తున్నాం మనకు వెల్కాంటి ఉన్నది. 2 ఊర్లను ఆనుకొని మన వెంచర్ ఉన్నది. మనం ఎక్కడికో పోతున్నాం? యాదగిరి గుట్ట, భువనగిరి, ఆలేరు, జనగామన అంత దూరం పోయి అక్కడ ఫ్లాట్ కొంటున్నాం. మన ఫ్లాట్ మనం చూద్దామన్నా 10,000 రూపాయలు కిరాయి కావాలి. మన ఫ్లాట్ మనం అమ్ముదామన్నా కొనే నాదులు లేడు. మన సింగరేణి ప్రాంతాలు. ఈ సింగరేణి ప్రాంతాలలో ఎక్కడ కొన్నా, ఏ మూల కొనుక్కున్నా 5 సంవత్సరాలకు 3 రెట్లు అవుతున్నాయి, 4 రెట్లు అవుతున్నాయి, 5 రెట్లు అవుతున్నాయి, 6 రెట్లు కూడా అవుతున్నాయి. మనం డబ్బులతో తీసుకున్నాం. మీరు పెట్టిన పెట్టుబడి 6,65,000 పక్కన పెడదాం. 15 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలకు డబ్బులతో తీసుకున్నాం. మనకి ఎంత? 19,70,000. చెట్ల మీద ఎంత వస్తున్నాయి? 30 లక్షలు. మనం పెట్టిన పెట్టుబడి ఎంత? 6,65,000. ఇదే 6,65,000 మన కోసం, మన పిల్లల కోసం ఒక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 12 సంవత్సరాలకి ఏమవుతుంది? 6,65,000కి 6,65,000 వస్తుంది. ఇంకొక 3 సంవత్సరాలు మీరు కొన్న ఫ్లాట్ దాంట్లో ఉన్న శ్రీగంధం చెట్ల మీద పెట్టుబడి పెడితే ఇక్కడ మనకి ఎంత వస్తుంది? దగ్గర ఒక 50 లక్షల వరకు వస్తుంది. చెట్ల మీద 30 లక్షలు, ఫ్లాట్ మీద 20 లక్షలు, 50 లక్షలు. ఒక ఫ్లాట్ మనం కొంటున్నామంటే 10 రకాలు ఆలోచిస్తున్నాం. కొనాలన్నా కొనద్దా, కొంటే ఎట్లుంటుంది, ఏమవుతుంది, ఏందని ఆలోచిస్తున్నాం. అలాంటిది ఇప్పటివరకు ఒక 5,000 ఫ్లాట్లు అమ్మినాం. ఈ వెంచర్కి వచ్చేటప్పటికి 369 ఫ్లాట్లకు 14 రోజులలో 310 ఫ్లాట్లు అమ్మినామంటే 310 మంది ఎన్ని రకాలుగా ఆలోచించి ఇన్ని ఫ్లాట్లు అమ్మగలిగినాం. ఇందులో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు, పోలీస్ డిపార్ట్మెంట్, పొలిటికల్ లీడర్లు, టీచర్లు, సింగల్ ఎంప్లాయీలు, టీ స్టాల్ వాళ్ళు, టిఫిన్ సెంటర్ వాళ్ళు, లాస్ట్ కొత్త వెజిటేబుల్ అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. గుంటకు దీంట్లో పట్టా పాస్బుక్ వస్తుంది, రైతు బంధు వస్తుంది, రైతు బీమా మన నామినికి
5 లక్షల రూపాయల బీమా కూడా ఉంది. ఓకే, బాగుంది. మరొక 2 ఫ్లాట్లు తీసుకుంటా. మరి 15 సంవత్సరాలు అంటాను కదా, మరి మధ్యలో ఏమన్నా 4-5 సంవత్సరాల వరకు అమ్ముకునే వెసులుబాటు ఉన్నదా? ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ, పిల్లల మ్యారేజ్ కోసం కానీ. అది కూడా కాదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఈ ఫ్లాట్ అమ్మితే నేను గెట్ ఆన్ అవుతా అనుకున్నప్పుడు ఇమీడియట్లీ అక్కడ ఉన్న 50 మందికి ఇన్ఫర్మేషన్ చేస్తాం. లేదు ఇంకా కొంచెం రేట్ ఎక్కువ రావాలనుకున్నప్పుడు 644 మన 369 మంది గ్రూప్లో మీ ఫ్లాట్ నెంబర్, ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తాం. మీకు నచ్చిన రేటుకి అమ్ముకునే అవకాశం అనేది ప్రతి కస్టమర్కు మనం కల్పిస్తున్నాం. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, సేఫ్టీ సెక్యూరిటీ, రోడ్ ఎంబడవుతా అంటే ఎన్నో వెంచర్లు చూసుకుంటూ వచ్చినాం. 2 సంవత్సరాలు కానీ బండి ఇటు పోతుంది. ఫ్లాట్కు రేటు పెరగంగానే మధ్యలో నుంచి ఒకటి గోడ పెట్టుకుని వస్తాను. అమ్మిన వాళ్ళ దగ్గర పోతే ఏమంటాను, ఈ ఫ్లాట్ అమ్మిన కదా, మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం కదా, మీరే చూసుకోవాలి, మాకేం సంబంధం అంటారు. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, మన దగ్గర ఒక చుట్టూ కాంపౌండ్ వాళ్ళు 24 అవర్స్ సెక్యూరిటీ, ఇంక్లూడ్ సీసీ కెమెరాలు. మీరు ఏ జిల్లా కానీ, పక్క జిల్లా కానీ, వేరే రాష్ట్రానికి వెళ్ళినా, వేరే దేశానికి వెళ్ళినా నెట్ ఆన్ చేసుకొని, లింక్ ఓపెన్ చేసుకొని ఫ్లాట్లను చూసుకోవచ్చు, చెట్లను చూసుకునే అవకాశం అనేది ప్రతి కస్టమర్కు మనం కల్పిస్తున్నాం. మనం పెట్టే పెట్టుబడులు చిన్నవి, మన కోసం, మన పిల్లల కోసం. ఒకసారి ఆలోచించండి, ఏమైనా డౌట్ ఉంటారు కానీ చెప్తాను. భూమి తీసుకునేటప్పుడు నేను నా ఫ్రెండ్ని తీసుకొని వస్తా, నా ఫ్రెండ్స్ తో పాటు వస్తా అని చెప్తుంటారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు భూమికైనా భార్య సెలెక్షన్ కైనా ఖచ్చితంగా అది మీ ఓన్ సెలెక్షన్ అయితే మాత్రమే హ్యాపీగా ఉంటుంది. చాలా మందికి తెలుసో తెలియకనో ఫ్రెండ్నో బంధువునో ఇంకొకరినో తీసుకొని వస్తారు. అట్లా తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా డెఫినెట్ గా మీకు చెప్తున్నా, వచ్చిన ఏ పర్సన్ అయినప్పటికీ, ఒక భార్య, ఒక డాడీ, మమ్మీ, వీళ్ళు తప్పిస్తే అదర్గా వచ్చే ఏ పర్సన్ అయినా కూడా ఖచ్చితంగా మీరు ప్రాపర్టీ తీసుకుంటా అంటే హ్యాపీగా ఉండలేడు. డెఫినెట్ గా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీకు సంబంధించిన ఈ ఫ్యామిలీ మెంబర్స్, ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తప్ప ఇంకా ఎవరు వచ్చినా కూడా మీరు ప్రాపర్టీ తీసుకుంటా అంటే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. ఇది మానవ నైజం. నా ఫ్రెండ్ నాకంటే ఎకనామికల్ గా బాగుండాలని కోరుకునేవాడు ఎవరు ఉండడు. 99% అబో డెఫినెట్ గా నా ఫ్రెండ్ అనే పర్సన్ కూడా బాగుపడాలి, కానీ నాకంటే ఎక్కువ బాగుపడాలనేంత విశాల హృదయం ఎవరికి ఉండదు. బంధువులైతే దాదాపు చాలా మంది రాబంధువులై ఉంటారు. నేను తీసుకొని ప్రాపర్టీ అతను తీసుకుంటే నాకంటే ఇక్కడ బాగుపడిపోతాడు అనే ఈర్ష, ద్వేష, రాగద్వేషాలు చాలా చాలా ఉంటాయి. కాబట్టి వాటిని ఎక్కడ పైకి కనిపించనీయకుండా సాధ్యమైనంత వరకు, ప్రాపర్టీ బాగానే ఉంది కానీ చాలా దూరం ఉందనో, ప్రాపర్టీ కొంచెం కాస్ట్ ఎక్కువైందనో, ప్రాపర్టీల ఫేస్ సరిగ్గా లేదని చెప్పోసో, లేదనుకుంటే ఇప్పుడే ఎందుకు ఇంకా కొంచెం ఆలోచించు అని చెప్పడము, ఇట్లా కుంటి షాకులు చెప్తూ ఖచ్చితంగా ప్రాపర్టీ తీసుకోకుండా అడ్డుపడే వాళ్ళే చాలా మంది ఉంటారు. సో మీరు సెలెక్షన్ చేసుకోవాల్సింది, మీతో పాటు వచ్చే పర్సన్ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఎక్స్పర్ట్ కాదు. మీతో పాటు వచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏదో ఉద్యోగం చేసుకునే పర్సన్, లేదా సెల్ఫ్ ఎంప్లాయీ పర్సన్, లేదా మామూలు డ్రైవింగ్ చేసే పర్సన్, ఇంకో పర్సన్ అయి ఉంటాడు. అంటే ఆయన వచ్చిన పర్సన్ ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన పర్సన్ కాదు. కాబట్టి ఆ రంగంలో వస్తున్న మార్పులేంటి, చేర్పులేంటి, కొత్తదనం ఏంటి, దానివల్ల లాభాలేంటి, నష్టాలేంటి చెప్పగలిగేంత స్థితి, నాలెడ్జ్ ఆయనకు ఉండదు. ఖచ్చితంగా నేను ఆయనకు సంబంధించిన ఫీల్డ్ లో ఆయన హీరో అయి ఉండొచ్చు, కానీ రియల్ ఎస్టేట్ లో మాత్రం అతను ఖచ్చితంగా జీరో మాత్రమే. నీకెంత తెలుసో ఆయనకు కూడా అంతే తెలుసు. తెలిసిన పర్సన్స్ తో మనం ఏదన్నా ఒక సలహా సూచనను అడిగితే అతను కన్ఫ్యూజ్ చేసే అవకాశమే ఎక్కువ ఉంటుంది తప్ప, నీకు క్లారిటీ ఇచ్చి నువ్వు ప్లాట్ తీసుకో, నీ కూతురు చదువుకో, లేకుంటే బాబు మ్యారేజ్ కో, లేదా నీ భవిష్యత్తుకో ఉపయోగపడుతుందని సానుకూలంగా చెప్పే వాళ్ళు 99% ఉండరు. మీకు సంబంధించిన అంశాన్ని మీరే తెలుసుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటది అనేది నా సలహా. ఎప్పుడైతే రోడ్లు ఖరాబ్ అయి ఉంటాయో, రోడ్లు ఇంకా మంచి రోడ్లు పడాయో అప్పుడే మనం కొనాలి. ఇంకొక పాయింట్, ఎక్కడైతే సిటీ ఎండ్ అవుతుందో, ఎక్కడైతే లైట్లు ఆఫ్ అవుతున్నాయో అక్కడ నుంచి నేను చెప్తున్నా, మళ్ళీ రాసి పెట్టుకోండి, మీరు అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయండి. ఎక్కడైతే ఎయిర్పోర్ట్ ఉంటుందో, ఎయిర్పోర్ట్ కి 100 కిలోమీటర్ రేడియస్ లో ఎప్పటికైనా పెరుగుతుంది. అక్కడ ఇంకా ఎక్కువ పెరుగుతుంది అంటారా? ఎయిర్పోర్ట్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్, అంటే సిటీ కావచ్చు, సిటీ బయట కూడా కావచ్చు, 100 కిలోమీటర్ రేడియస్ లో గుడ్డిగా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా పెరుగుతుంది. కాదు అనే సమస్యనే లేదు. ఎందుకు పెరుగుతుంది అంటే, ఎప్పుడైతే కనెక్టివిటీస్, అంటే ఎయిర్పోర్ట్ ఉందంటే దాని అర్థమైంది రోడ్ కనెక్టివిటీ సూపర్ ఉంటుంది, దానికి ఎలాంటి డౌట్ లేదు. ప్లస్ మన హైదరాబాద్ కి ఇంకోటి ఏంటంటే రైల్వే కనెక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో ఈ 3 కనెక్టివిటీస్ ఎక్కడ సైడ్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ మనకి ఈజీ యాక్సెస్ ఉంది, అది చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్ లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఫ్లైట్ అంటే గుర్తుకొచ్చింది, ఒక సినిమాకి 10 lakhs రూపీస్ ఈయనకి ఇచ్చారు రెమ్యునరేషన్.
ఆ డబ్బులు తీసుకెళ్ళి ఒక ప్రాపర్టీ కొందామని శంషాబాద్ వెళ్ళి 100 acres 100 acres ఏనా 100 acres. ఏ ఇయర్లో ఇది 97 ఐ థింక్. 96 అప్పుడు 97 ఒక ఆయన తీసుకెళ్ళి నేను అప్పుడు ఇక్కడ బంజారా హిల్స్లో ఒక ఫ్లాట్ తీసుకుంటామా లేదంటే ఈ ప్రాపర్టీ తీసుకుంటామని ఎవరు కన్ఫ్యూజన్ ఉన్నాను. అక్కడ వెళ్ళాను అలీబాయ్. అక్కడ వెళ్తే నుంచిన చూడండి సార్ అక్కడ ఉంది కదా సార్, అవును ఇక్కడ నుంచి 50 acres సార్. అమ్మో. తర్వాత ఇక్కడ నుంచి 50 years 100 acres 10 lakhs అన్నారు. 10 lakhs 100 acres. అప్పుడు నా డ్రైవర్ ఉన్నారు కదా, पृथ्वी भाई क्या है रे, मैं पेशाब करे जगह बताता हूँ, कई को बताता है. చూస్తే देखो ఆ వాటర్ కింద వెళ్ళలేదు ఎందుకంటే ఫుల్ రాయల్ అంట. పూరా పత్తర్ భాయ్ 10 lakhs నువ్వు కొంటావు, కానీ ఇది ఫెన్సింగ్ చేయాలంటే 20 lakhs పడుతుంది, లేదంటే ఇక్కడ మెయింటైన్. అవునా వచ్చేసాను. వచ్చేసి ఒక స్మాల్ ఫ్లాట్ తీసుకున్నాను. ఇప్పుడు 100 acres ఎయిర్పోర్ట్. ఆ డ్రైవర్ని ఎందుకు తీసుకెళ్ళావు, వాడెందుకు పోసుకున్నాడు? వాడి వల్ల 100 ఎకరాలు పోయింది. రాష్ట్రంలో భూముల విలువలు పెరగనున్నాయి. బహిరంగ మార్కెట్కు రిజిస్ట్రేషన్ శాఖ విలువకు భారీ వ్యత్యాసం ఉంది. ఈ క్రమంలో భూములు ఆస్తుల విలువలను హేతుబద్ధీకరించాలని సర్కార్ నిర్ణయించింది. కొన్ని చోట్ల అవసరమైతే 100 నుంచి 400% వరకు పెంచాలని భావిస్తోంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు రకాల నివేదికలతో మార్కెట్ విలువల్లో హెచ్చుతగ్గులపై కసరత్తు చేసిన అధికారులు పలు సవరణ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్త మార్కెట్ విలువను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా సమాచారం. ఏటా భూముల విలువ పెంచాలని, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో 6 ఏళ్ల తర్వాత భూముల విలువలు పెంచడానికి రంగం సిద్ధమైంది. ఫ్లాట్ల ధరలను ఆయా ప్రాంతాలను బట్టి 15 నుంచి 30%, స్థలాల విలువను 1 నుంచి 4 రెట్లు వరకు పెంచే అవకాశం ఉంది. సార్ నేను చూసినట్టయితే అంటే కొద్ది కాలం కింద నుంచి ఇప్పటివరకు చూసినట్టయితే సినిమా యాక్టర్లు అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ వృత్తి చేసుకుంటూ అందరూ మళ్ళీ సెకండ్ ఇన్కమ్ అవ్వచ్చు ఏదైనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ వైపే వస్తున్నారు. అసలు ఎందుకు రియల్ ఎస్టేట్ అంతగానో ఏం అట్రాక్ట్ చేస్తుంది, అసలు ఏముంది దాంట్లో? మనం ఎప్పుడైనా మనం అమ్మే ప్రోడక్ట్ బట్టి మన ఇన్కమ్ ఉంటుంది. మన ప్రోడక్ట్ బట్టి ఇన్కమ్ ఉంటుంది. ఓకే అండి. మనము గోల్డ్ ని గ్రామ్స్ లో కొలుస్తాం, అవును, మిగతా ఐటమ్స్ కేజీలలో కొలుస్తాం. సో డిఫరెన్స్ ఏంటి ఇక్కడ? ఆ ప్రోడక్ట్ యొక్క వాల్యూ. రియల్ ఎస్టేట్ కూడా అంతే, భూమి యొక్క వాల్యూ. భూమి యొక్క వాల్యూ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కదా, తగ్గేది. ఎక్స్పైరీ లేని ప్రోడక్ట్ భూమి అనేది. సో ఎప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ జనాభా వృద్ధి పెరుగుతూ ఉంది. మనం 10 years క్రితం 1.2 crores 1.10 crores ఉన్నది, వాళ్ళు 1.7 crores క్రాస్ అయినాం. సో 47 crores పెరిగాం మనం. సో భూమి పెరగలే కదా. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇవాళ ఎంప్లాయీస్ కానీ, ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటి పిల్లలు కానీ, ప్రతి వాళ్ళు ఇవాళ సిటీలో అర్బనైజేషన్ ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, లివింగ్ కానీ ఏది ఉన్నా కూడా ఇక్కడ బాగుంటుంది అనే ఉద్దేశం. ఒకటి ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో, ఈ సిటీ ప్రాంతంలో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ ఎవరైతే ఈ భూమిలో మేము ఇన్వెస్ట్ చేశారో అక్కడ అర్బనైజేషన్ రావడం వల్ల ఇవాళ చేసినటువంటి 10 రూపాయలు 20 రూపాయలు అది రేపు 50 నుంచి 100 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. సో ఈ అవకాశం వేరే ఏ ప్రోడక్ట్ మీద లేదు, ఒక భూమి మీదనే ఉంది. సో ఇవాళ పాలిటీషియన్స్ కానీ, ఫిలిం స్టార్స్ కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ ఎవరైనా వాళ్ళ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ 50 to 60% ఇన్వెస్ట్మెంట్స్ భూమి మీదనే ఉంటాయి. రిమైనింగ్ 40% డిఫరెంట్ సెగ్మెంట్ లో ఉన్నప్పటికి కూడా మాక్సిమం రేషియో భూమి మీదనే ఉంటుంది. చాలా మంది ఇప్పటికి మిడిల్ క్లాస్ ఎంప్లాయ్మెంట్ ఏమనుకుంటారంటే, మా ప్రాపర్టీ ఎక్కడ ఉండాలనుకుంటారు, నా పక్కన ఉండాలని కోరుకుంటారు. నీ పక్కన ఉన్నది ఆల్రెడీ డెవలప్ అయ్యి ఇంట్లో వచ్చేసిన, షాప్లో వచ్చేసిన, అన్నీ వచ్చేసిన దగ్గర ఇంకేం డెవలప్ అవుతుంది? ఇప్పుడు ఈరోజు హైటెక్ సిటీలో గజం 2 lakhs ఉంది. ఈ 2 lakhs దగ్గర నువ్వు పెట్టి ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసినా అది 4 lakhs కావడానికి ఎంత టైం పడుతుంది? దాదాపు 4 lakhs కావడానికి స్కోపే లేదు. ఎందుకంటే ఒకనొక దశకు వచ్చిన తర్వాత స్టాగ్నేట్ అవుతుంది. అదే తెలివిగల వాళ్ళు ఏం చేస్తారు, ఏమి డెవలప్ లేని చోట, బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉన్న చోట గుర్తించి తీసుకుంటారు. కాబట్టి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు ఆర్జించి వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి దీని మీద సంపూర్ణమైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళ చుట్టుపక్కలే తీసుకోవాలనుకుంటారు. వాళ్ళ చుట్టుపక్కల తీసుకుంటే డెవలప్మెంట్ కాదు, అది ఇల్లు కట్టుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఇన్వెస్ట్మెంట్కి ఎలా పనికి వస్తుంది?
శోభన్ బాబు ప్రతి పర్సన్ కు చెప్పిండట ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కలిసిన వాళ్ళ శోభన్ బాబు ఏం చెప్పేది తెలుసా? పైసలు ఉన్నాయా అన్నయ్య ల్యాండ్ మీద పెట్టు, పైసలు ఉన్నాయా ల్యాండ్ మీద పెట్టు, పైసలు ఉన్నాయా ల్యాండ్ మీద పెట్టుకో, కొంచెం ల్యాండ్ కొనుక్కో, ఎక్కడ 1,00,000 2 లక్షలే ఉన్నాయంటే కూడా మూలకు చూపించేదట ఇది కొనుక్కో. ఎంతమంది హీరోయిన్ల ఇంటర్వ్యూలు విన్న అప్పటి హీరోయిన్లు ఏం చెప్పారు? ప్రతి ఒక్కరికి చెప్తారు శోభన్ బాబు నాకు కూడా సలహా ఇచ్చిండు కొనుమని, కానీ నేను కొనలేదు, అది వాళ్ళ కోట్ల రూపాయలు అయింది. చెప్పేటోడు పక్కన ఉండి చెప్తే కూడా కొనవాను. మేము సరునార్లు ఉండేటోళ్ళం. సరునార్లు ఉంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటోళ్ళం రెంట్కి. ముందు ప్లాట్లు ఏవో అప్పుడు అమ్ముతున్నారు. బిగ్ ప్లాట్ ఫర్ 30,000 ఎంతో వచ్చేది అప్పుడు. మా మమ్మీ అందరు కొంటున్నారు అక్కడ కొన్న అంటే మా అంటే ఇక్కడేముండా జూబ్లీస్లో ఉంటా, ఈ ప్లాట్కే డబ్బులు లేవు మాది, ఈ ప్లాట్ డబ్బులు లేవు, ఇక్కడేముండా జూబ్లీస్లోనే ఉంటా, జూబ్లీస్లో ఉంటా ఇల్లు అని. పెరుగుతూ కొద్దీ ఆ ప్లాట్లన్నీ లక్షలు అయ్యి మా మమ్మీ తిట్టేది. అప్పుడు చెప్పిన మీకు 30,000 ఉన్నప్పుడు కొనలే, అక్క వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు, ఇంత అయింది అట్లా అంత. డాడీ మేము కూడా ఇన్వెస్ట్ చేసి చేసామండి, బెనిఫిట్ అయ్యని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు. నేను ఇది ఇంటర్వ్యూలో చెప్పిస్తున్నాను. నాతో ఆల్రెడీ నా ఫ్రెండ్ ఒకళ్ళు అన్నారు, మురళీమోహన్ గారికి శోభన్ బాబు గారు ఇలాంటి సలహా ఇచ్చారట అని చెప్తే ఒరే అవునా అని అనుకున్నాను. అది చెప్పిన తర్వాత అందరూ కనీసం నిజమే కదా అనుకుంటారు. అంటే ఇవాళ కొనేసి రేపే అమ్ముదా ఉంటే రాదండి. అవును ఏంటంటే కొనేసి అది ఇన్వెస్ట్మెంట్ పెట్టాం అని జాగ్రత్తగా చూసుకుంటే అది రేపు పిల్లలు చదువులకు వచ్చినా, పిల్లల పెళ్లిళ్ళ టైంకి వచ్చినా, లేకపోతే రేపు పొద్దున ఇల్లు కట్టుకోవాలన్నా, ఏది చేయాలన్నా అది 1కి 10 రెట్లు 20 రెట్లు పెరిగి ఉంటుంది. సరే కన్విన్స్ అయిపోయి వెంటనే కన్విన్సింగ్ అప్పటి నుంచి వచ్చి ప్రతి రూపాయిని ఏదో ఒక సైట్లు మెడ్రాస్లో ఉండేవాళ్ళు. అప్పుడు మెడ్రాస్లో ఎకరాలు కొనేంత డబ్బులు మా దగ్గర లేవు కాబట్టి సైట్లు 1000 గజాలు 2000 గజాలు అట్లాంటి సైట్లు ఉంటే సైట్ల మీద ఇన్వెస్ట్ చేసాం. అమ్మేవాళ్ళు భయపడుతున్నారు, కొనేవాళ్ళు భయపడుతున్నారు. కొన్ని మార్కెట్ లో కొన్ని అపోహలు అయ్యుండొచ్చు, డౌట్స్ అనేది అయితే క్రియేట్ అయింది. సో ఎవరికి బెస్ట్ టైం, కొనే వాళ్ళకా లేదంటే అమ్మే వాళ్ళకి బెస్ట్ ఇది? అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీరు అన్నట్టు ఎప్పుడు ఎవరికో బెస్ట్ ఉంటుందండి. జనరల్ గా కేసీఆర్ గారు ఉన్నప్పుడు సెల్లర్స్ కి బెస్ట్, ఇప్పుడు బయర్స్ బెస్ట్. ఎందుకంటే పర్ఫెక్ట్ వెన్ డిమాండ్ ఈస్ మోర్, సప్లై ఈస్ లెస్, ప్రైస్ విల్ గో. ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఎ లా. వెన్ సప్లై ఈస్ మోర్, డిమాండ్ ఈస్ లెస్, రేట్ విల్ కమ్ డౌన్. ఇప్పుడు ఆ స్టేజ్ లో ఉన్నాం. కరెక్ట్, అవును, రైట్. సో అందుకని నేనేమంటా అంటే ఇప్పుడు ప్రస్తుతం బట్ స్లోలీ ఇట్ విల్ షిఫ్ట్ టు సెల్లర్స్ మార్కెట్ స్లోలీ. నెక్స్ట్ 6 months to 1 year లో వీఆర్ ఎక్స్పెక్టింగ్. నేను క్రెడేలో కూడా ప్రెస్ లో మాట్లాడాను, మొన్న కూడా మాట్లాడాను రియల్ ఎస్టేట్ సమిట్ లో. మోస్ట్ ఆఫ్ ది సెమినార్స్ ఐ విల్ బి దేర్. ఇదే బ్రాండ్ హైదరాబాద్ లో మాట్లాడుతున్నాం. 400 గత 70 సంవత్సరాలుగా డెవలప్ అయిన హైదరాబాద్ వేరు, నెక్స్ట్ 10 years 20 years డెవలప్ కాబోయే హైదరాబాద్ వేరు. కేసీఆర్ గారు చూసుకున్న ఓట్లన్నీ ఎక్కడ పడ్డాయండి? సిటీలో పడ్డాయి. కాంగ్రెస్ కి ఎక్కడ పడ్డాయి? అవుట్ సైడ్ సిటీ. ఒక్కోటి కూడా రాలే. మ్యాండేట్ ఈస్ వెరీ క్లియర్ ఫ్రమ్ ద పబ్లిక్. బికాస్ 10 రూపాయలు 100 రూపాయలు చేశారు కేసీఆర్. వాళ్ళు కాంప్రమైజ్ తిన్నారా అవన్నీ మనం మాట్లాడదు. రియల్ ఎస్టేట్ వరకు పీపుల్ ఆర్ హ్యాపీ. 100 రూపాయలు 1000 రూపాయలు అయింది లాస్ట్ 10 years. ఇట్స్ వెరీ హై. బ్యాంకులో పెట్టుకుంటే 12 సంవత్సరాలు డబుల్ అవుతుంది. ఐఎమ్ టాకింగ్ 10 times. సో ఓవరాల్ గా చాలా మంది థాట్ ప్రాసెస్ ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది, బయర్స్ అందరూ వేరే ప్లేస్ షిఫ్ట్ అయిపోయారు, ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోయారు, లేకపోతే బెంగళూరు. చాలా మంది పబ్లిక్ తెలియాల్సింది అంటే మన తెలంగాణలో కొన్ని వాళ్ళు 20-25% ఉంటారు. మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఇవన్నీ కూడా, దెన్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ మోర్ దెన్ 50-60% వాళ్ళు కొంటున్నారు. సో వాళ్ళకి ఇవన్నిటితో సంబంధం. అమెరికాలో పెట్టుకుంటే ఇంట్రెస్ట్ రాదు డబ్బులకి, ఇక్కడ పెట్టుకుంటే సంవత్సరానికి 20-25% వస్తుంది. సో దే హావ్ నాట్ స్టాప్డ్ ఇన్వెస్టింగ్. కొద్దిగా ఆలోచిస్తున్నారు హైడ్రా వచ్చిందని, అది సపరేట్ మాట్లాడదాం. సో ఓవరాల్ నేను ఏమంటే మార్కెట్ వాజ్ నాట్ సో గుడ్, నౌ ఇట్ ఈస్ గుడ్ అండ్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఇన్ ఫ్యూచర్. 70 లక్షల దాకా ఏదో ఒక ఫ్రెండ్ నమ్మి మోసపోయింది ఏదో ఉందంట, ఏందన్నా? అవునండి, అతను కూడా చాలా బాబాయ్ అని నాతో చాలా క్లోజ్ గా ఉండేవాడు. నేను ఏ ప్రాపర్టీ చూసినా కూడా అది వద్దు బాగాలేదు, ఇది వద్దు బాగాలేదు, అది అని ఆఖరికి వాళ్ళ నాన్న కూడా తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళ నాన్న కూడా ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పేసి అది. ఈరోజు ఆ ప్రాపర్టీస్ నేను ఎంత తక్కువ అమౌంట్లో నాకు అప్పుడు దొరికిందంటే అంత తక్కువ అమౌంట్లో దొరికింది. దాన్ని వద్దని చెప్పేసి వదిలేపించి అన్ని అట్లనే వదిలేపిస్తే ఈరోజు అవి ఒక్కొక్కటి 50 కోట్లు 100 కోట్లు అట్లాంటి ప్రాపర్టీస్ అవి. ఈవెన్ మణికొండలోనే 2 acres 11 lakhs కే ఇస్తామన్నారు. మణికొండలో 2 acres 11 lakhs కి ఇస్తామన్నారు. దాంట్లో ఇప్పుడు విల్లాలు కట్టినారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టినారు. ఒక పక్కకంతా అపార్ట్మెంట్స్, ఒక పక్కకంతా విల్లాస్. అందులో ఒక 20 విల్లాలు వచ్చినా కూడా నా వంతుకి ఆ 2 acres కి 20 విల్లాలు వచ్చినా కూడా ఒక్కొక్క విల్లా 15 కోట్లు.
చూడండి, పోనీ 10 విల్లాలు వచ్చినా అవును. చా 100 కుప్పలు కోట్లు ఎంత హ్యాపీగా ఉండేవాడిని. అయితే రాసి పెట్టుంటే వస్తుంది, రాసి పెట్టలేకపోతే కానీ ఇట్లాంటి వాళ్ళు దుర్మార్గులు. ఇన్వెస్ట్మెంట్ దేని మీద చేస్తే బాగుంటది అనేది. సో ఇన్వెస్ట్మెంట్ దేని మీద చేస్తే బాగుంటది అనే దానికంటే ముందు ఏ అవసరం కోసం, ఏ ప్రాతిపాదికన, దేనికోసం నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ముందు తెలుసుకోవాలి. సో అసలు పొదుపు దేనికోసం? పొదుపు అంటే రేపు అనేది ఉంది, ఫ్యూచర్ కోసం మనం పొదుపు చేస్తుంటాం. సో ఈ పొదుపులో ప్రధానంగా సాంప్రదాయబద్ధంగా మనం చూసుకుంటే గతంలో చాలా మంది పోస్ట్ ఆఫీస్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. సో పోస్ట్ ఆఫీస్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ డబల్ కావడానికి దాదాపు 10 years పడుతుంది. ఇప్పుడున్న పాస్ట్ యుగంలో పొదుపు అక్కడ చేస్తే ఉపయోగమా కాదనేది మీరు నిర్ణయించుకోండి. రెండోది, ఇది కాకుండా కొంతమంది అప్పులు ఇస్తారు. అప్పులు ఇస్తే తిరిగి వస్తాయా? మొదటి 2 నెలల్లో, 3 నెలల్లో, 5 నెలల్లో ఇంట్రెస్ట్ ఇస్తారు. కానీ సాధ్యమైనంత వరకు మాత్రం ఈ అప్పు ఇచ్చినది తిరిగి వచ్చేటి చాలా చాలా కష్టంగా ఉంటది పరిస్థితి. సో ఇది కాకుండా బ్యాంక్ లో ఎఫ్డి చేస్తారు కొందరు. బ్యాంక్ లో ఎఫ్డి చేస్తే కూడా ఇది డబల్ కావడానికి దాదాపు 10 years. సో ఈ పీడి యుగంలో 10 years అనేది తక్కువ పీరియడ్ కాదు కదా, చాలా ఎక్కువ పీరియడ్. సో ఇది కూడా సేఫ్ అయినప్పటికీ మీకు రిటర్న్ అనేది చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇది కూడా పెద్దగా ఉపయోగం లేదనేది చాలా మంది అనుకుంటున్నారు. సో దీంతో పాటు ప్రధానంగా కొంతమంది షేర్ మార్కెట్ లో పెడతారు. సో షేర్ మార్కెట్ అనేది భాగ్యలక్ష్మి బంపర్ల లాంటిది. చాలా మందికి నష్టపోయి కొద్ది మందికి మాత్రమే లాభదాయకంగా ఉంటది. కాబట్టి దీన్ని కూడా చాలా మంది ఈ రోజు యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ వీటన్నిటికీ భిన్నంగా ఉన్నది ఏకైకం ల్యాండ్. సో ఈ ల్యాండ్ అనేది మీరు పర్చేజ్ చేసుకోగలిగితే ఈ ల్యాండ్ ఏ రోజు కన్నా ఖచ్చితంగా అప్పే అవుతుంది తప్ప డౌన్ కాదు. కాబట్టి ఈ ఉన్న అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ పద్ధతుల్లో ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ల్యాండ్. ఆ ల్యాండ్ను మీరు పర్చేజ్ చేసుకోగలిగితే మీ భవిష్యత్ అవసరాలకు రోజులు పెరిగే కొద్దీ, గడిచే కొద్దీ ఖచ్చితంగా దీని మీద రేటు పెరుగుతుంది. ఖచ్చితంగా మీ అవసరాలు తీరే అవకాశం ఉంటుంది. మీ పిల్లలకు లేదా మీకు లేదా అమ్మాయి చదువుకు వీటన్నిటికి కూడా పనికొచ్చే ఏకైక ఏదన్నా ఉందంటే ఖచ్చితంగా అది ల్యాండ్. ప్రపంచంలో ది బెస్ట్, ఎప్పటికీ తరగనిది, అరిగిపోనిది, కరిగిపోనిది, పాడగానిది ఏదైనా ఉందంటే అది ఏకైకం ల్యాండ్ మాత్రమే. అంటే సోమబాబు గారు చెప్పిన ఐడియా అది. దాని బేస్ లో పెట్టుకుని ప్రాజెక్ట్ చేసి రోడ్స్ వేసి డెవలప్మెంట్ అంతా చేసి అట్లా అమ్ముతాం అనమాట. ఈ ప్రాఫిట్ ఒరిజినల్ పుచ్చుకొని మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్కి వెళ్తాం. అలా ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు మీకు చెప్తాను, మొట్టమొదటిసారి మేము చేసిన ప్రాజెక్ట్ లో 400 రూపాయలకి అమ్మేవాడి గజం. 400 రూపాయలు. ఇవాళ ఎంతో తెలుసండి, 2 లక్షలు గజం. అలాగే తర్వాత ప్రాజెక్టు ఇక్కడ శిల్పారామం ఉంది కదా, శిల్పారామం పక్కనే జైబేరి ఎన్క్లేవ్ అని పెట్టి అది చేసి ల్యాండ్ వాల్యూ పెరుగుతుందని చెప్పి నాకు తెలిసి ల్యాండ్ ఎక్కువ కొన్నది ఎవరంటే సోన్బాబు గారు. ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆయన చాలా అప్పుడే ఆలోచించేవారండి. ఆయన డబ్బంతా అప్పుడే చెన్నైలో, మద్రాసులో ల్యాండ్స్ మీద చాలా పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్స్. ఈరోజు చాలా ల్యాండ్స్ నిజంగా చూసుకోవాలంటే సోన్బాబు గారిది. మరి ఈ రోజులు వాళ్ళు ఏం డెవలప్ చేశారో తెలీదు. బట్ అప్పట్లో ఎందుకో ఒక ఫోర్ థాట్ ఆయనకి. మన రియల్ ఎస్టేట్ మార్కెట్లో వేల మందిని చూస్తుంటాం, కానీ గొప్ప విజయాన్ని అందుకునేది మాత్రం ఎవరో కొద్ది మంది. ఎందుకంటే వాళ్ళు భిన్నంగా ఆలోచిస్తారు. వాళ్ళు సాధారణమైన మార్గాన్ని అనుసరించరు, కొత్త దారిని సృష్టిస్తారు. రియల్ ఎస్టేట్ అనేది ప్లాట్లు, అపార్ట్మెంట్లు అమ్మటం మాత్రమే కాదు, ఇది కస్టమర్ జీవితాన్ని మార్చే బిజినెస్. మన చేతుల్లో ఉన్నది ఒక సాధారణ డీల్ కాదు, ఒకరికి జీవితంలో అత్యంత విలువైన పెట్టుబడి. అందుకే మన మార్కెటింగ్ కూడా ప్రత్యేకంగా ఉండాలి. కస్టమర్ ముందుకు వెళ్లే ముందే ఒక కథను రెడీ చేసుకోవాలి. ఆ కథలో కస్టమరే హీరో. అతనికి గొప్ప భవిష్యత్తును చూపించాలి. మన మాటలు అతని మనసును కదిలించేలా ఉండాలి. డీల్ మటుకు ఫార్మాలిటీ అవ్వాలి. ఇలా చేస్తేనే మీరు కస్టమర్ మధ్యలో ఒక గుర్తుగా నిలుస్తారు. మీ పేరే మార్కెట్లో సేల్స్ బ్రాండ్ అవుతుంది. మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు, ఎందుకంటే మీ మార్గం క్రియేటివ్గా ఉంది. గొప్ప విజయాలు సాధించే వాళ్ళు ఎవరు అదృష్టం కోసం ఎదురు చూడరు, కొత్త ఆలోచనలతో అదృష్టాన్ని సృష్టించుకుంటారు. ఈ రోజు నుంచి మన ఆట తీరు మారుద్దాం. సాధారణమైన దాన్ని వదిలేసి అసాధారణమైన మార్కెటింగ్ స్ట్రాటజీగా మారుద్దాం. ఈ ఇండస్ట్రీలో మనమే ఒక బ్రాండ్ అవుదాం. ఈ ప్రపంచంలో విజయం సాధించే వాళ్ళు ఎవరు? అదృష్టం కలిగిన వాళ్ళ కాదు,
నిరంతరం కొత్త ఆలోచనలు చేసేవాళ్లే. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అనేది ఓ యుద్ధం. కానీ ఈ యుద్ధంలో గెలిచేది ఆయుధాలతో కాదు, ఆలోచనలతో. మీరు ఓ సేల్స్ పర్సన్ కాదు, మీరు డ్రీమ్ బిల్డర్. మీరు కస్టమర్ను కన్విన్స్ చేయటం కాదు, అతని భవిష్యత్తును మార్చటం. కస్టమర్కు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించాలి. అంటే కస్టమర్కి కనెక్ట్ అయ్యే ఎబిలిటీని పెంచుకోవాలి. కస్టమర్ కలలను సాకారం చేయడానికి మీ ప్రజెంటేషన్ ఒక మ్యాజిక్ అవ్వాలి. ఇలా చేస్తేనే కస్టమర్ ఎవరైనా మొదట మిమ్మల్నే గుర్తుపెట్టుకుంటారు. మీ పేరే ఓ బ్రాండ్ అవుతుంది. మీ విజయం నాన్ స్టాప్ అవుతుంది. మీరు ఇండస్ట్రీకే ఓ లెజెండ్గా నిలుస్తారు. పోటీని గెలవాలనుకోవద్దు, పోటీని మిగిలిన వాళ్ళు ఫాలో అయ్యేలా చేసుకోండి. ఈ రోజే మనలో ఉన్న ఎనర్జీని రెట్టింపు చేద్దాం. క్రియేటివిటీతో మార్కెట్ని ఊపేద్దాం. మన పేరే విజయగాథగా మార్చేద్దాం. రియల్ ఎస్టేట్ చరిత్రలో మన ముద్ర వేసేద్దాం. రేడియేషనల్ ఎనర్జీని రిమూవింగ్ చేసేటటువంటి కెపాసిటీ రెండిటికే ఉన్నది ప్రపంచంలో. ఒకటి శ్రీగంధపు చెక్క, రెండు గోపేడ. ఇంకా వేటికి లేదు ఈ భూగర్భంలో. మంచి సుగంధము వెదజల్లేటటువంటి శ్రీగంధం. ఇంత గంధపు చెక్క ఇంట్లో ఉన్న నీ ఇంటికి రేడియేషన్ రాదు. నీ ఇంట్లో ప్లాస్టిక్ కుర్చీలు ఉన్నాయి, రబ్బర్ ఉన్నది, అంతా డస్ట్ అంత ఉంది. దీనివల్ల నెగిటివ్ రిలీజ్ అవుతుంది. వాటన్నిటిని తీసుకొని ఫిల్టర్ చేసి నీకు పాజిటివిటీ కింద కన్వర్ట్ చేయగల శక్తి, సామర్థ్యం శ్రీగంధపు చెక్క, గోపేడ, పిడక. మళ్ళీ పచ్చి పెండకు లేదు, అది పచ్చి పెండకు లేదు. గోవు మూత్రంకి కూడా ఎనర్జీ లేదు 1%. గోవు పేడతో చేసిన పిడక ఆరగా వచ్చేటటువంటి ఎనర్జీ రిసీవింగ్ కెపాసిటీ అద్భుతం. దీని యోగ వాసిష్టంలో రాశారు. వశిష్ఠుల వారు దీని గురించి వివరించారు. ఒక పిడకను గదిలో ఒకతోన పెట్టండి. పెట్టవలసి వస్తే ఆగ్నేయ మూలకు పెట్టండి. ఎందుకంటే పిడకకు అగ్నితత్వం ఉంటుంది. దాంట్లో బయోగ్యాస్ ఎక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి అగ్నితత్వం ఉంటుంది కాబట్టి ఆగ్నేయ మూలలో పెట్టండి. ఆ గదిలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి నెగిటివిటీని ఆ రేడియేషన్ అంతా తీసుకుంటుంది. నెలకొకసారి ఆ పెట్టిన పిడకలన్నీ తీసుకెళ్లి ఇంటి బయటేసి నిప్పంటియండి. శోభన్ బాబు గారి ఆస్తుల విలువ సుమారు 80,000 కోట్ల రూపాయలు ఉంటుందని ఒక మాట ఉంది సార్, నిజమేనా సార్? మన ఇండియాలో ఉన్నటువంటి భూభాగంలో 3 వాటర్ ఉంటే ఒక పావు సగమే భూమి ఉంది. ఆ భూమి మాత్రం పెరగదు, అలాగే ఉంటుంది. జనాభా పెరుగుతారు కదా, కనుక భూమి వాల్యూ పెరుగుతుంది. ఇట్లాంటి కొన్ని పిచ్చాపాటి మాట్లాడుకుంటుండాలో, సినిమాలు మాట్లాడుకుంటుండాలో అన్నమాట. ఇక వాడు ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉందంటే ఆయనకి చాలా పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఎక్కడెక్కడ 100 ఎకరాలు ఇన్వెస్ట్ చేసింది అందరికీ తెలుసు. 100 ఎకరాలు అంటే 1,00,000 రూపాయలకి ఎకరం ఉన్నట్టయితే ఆ ఎకరం ఈరోజు ఒక 4 కోట్లు ఉంటే అలాంటి 100 ఎకరాలు అంటే ఎంత? అంటే మామూలు కాదు. 200 ఎకరాలు కొనుక్కునేవారు. అంటే 200 ఎకరాలకి 200 చూసుకోండి, ఎకరం ఓ 4 కోట్లు వేసుకోండి, 4-5 కోట్లు వేసుకోండి, 200 ఎకరాలు అలా అన్నమాట. ఓకే, డబ్బు నువ్వు బాగా సంపాదించాలంటే ఒకటి పెట్టుబడిన పెట్టు, లేదా టీంని హైర్ చేసుకున్నారు. అంటే మన వర్క్ని డెలిగేట్ చేయడం నేర్చుకోవాలి. మన వర్క్ని మనం వేరే వాళ్ళతో చేయించాలి. ఎలా? ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీస్ కావచ్చు, అన్నీ కావచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక షాపింగ్ మాల్ ఉంది, అందులో ఓనర్ సేల్స్ చేస్తాడా, సేల్స్ మ్యాన్లు సేల్ చేస్తారా? సేల్స్ మ్యాన్ చేస్తారు కదా. అంటే ఆయన ఏం చేస్తాడు, పెట్టుబడి పెట్టి ఒక షోరూమ్ ఓపెన్ చేసిండు. షోరూమ్ ఓపెన్ చేసిన తర్వాత ఆయన సామాన్లు అమ్ముతున్నాడు, బట్టలు అమ్ముతున్నాడు, XYZ అమ్ముతున్నాడు. అవి తీసుకొచ్చి కొంతమంది పీపుల్ని హైర్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ చేసిండు. ఆయన ఒక సిస్టమ్ని క్రియేట్ చేసిండు. అంటే సేల్స్ బిల్లింగ్ చేసిండు, దానికి ప్యాకేజెస్ మొత్తం ఎట్లా రావాలి, లాజిస్టిక్స్ ఎట్లా పోవాలి, ఏ ప్రైస్కి అమ్మాలి, ఇదన్నీ సెట్ చేసి పెట్టిండు. కొందరు టీంని హైర్ చేసిండు, వాళ్ళకి ఎట్లా సేల్ చేయాలి, కస్టమర్ వచ్చినప్పుడు ఎట్లా డీల్ చేయాలో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తారు. ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సేల్ చేస్తారు. అవునా కదా. వాళ్ళు సేల్ చేసి ఇస్తున్నందుకు వాళ్ళకి శాలరీస్ ఉంటాయి, ప్లస్ ఎన్ని సేల్ చేస్తే దాని మీద కొంచెం ఇన్సెంటివ్ ఉంటుంది. ఈ మొక్కలకు ఎంత డిమాండ్ ఉందనంటే 15 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క చెట్టు 30 లక్షలు సంపాదించు. బ్యాంకుల్లో ఇచ్చే ₹1 వడ్డీ కాదు, షేర్ మార్కెట్లో వచ్చే ₹2 వడ్డీ కాదు, ₹1.5 కాదు, బయట వ్యాపారస్తులు తిప్పే ₹3, ₹5 వడ్డీ కాదు, ఏకంగా 80% వడ్డీ వచ్చే ఐడియా అన్నట్టు ఇది. కాబట్టి పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ, ఉండాల్సింది ఓపిక. బా అంతే, జస్ట్ అదన్నట్టు. ఇది వచ్చేసి ఇందులో
ఒక రియల్ ఎస్టేట్ నడిస్తేనే బట్టల షాపులు నడుస్తాయి, బంగారం షాపులు నడుస్తాయి, కార్లు షోరూములు నడుస్తాయి. ఇప్పుడు ఎందుకండి కారు బుక్ చేయడానికి వెళ్తే 6 నెలలు టైం అడుగుతున్నారు. అంటే అంత వాంటెడ్ ఉంది, ఇన్కమ్ ఉంది. ఆ ఇన్కమ్ మొత్తం రియల్ ఎస్టేట్ బేస్ తోటే నడుస్తుంది. అట్లాంటి రియల్ ఎస్టేట్ అనేది డౌన్ ఫాల్ అవటం అనేది ఈ తెలంగాణలో ఇప్పుడు కాదు, ఇంకా 10 ఏళ్ళైనా జరగదు. అందుకని ఇప్పుడు శిల్పారామం పక్కన చేసిన జూబ్లీ ఎన్క్లేవ్ అని చేసాం. 750 రూపాయలకి మేము గయ్యం అప్పుడు. ఇవాళ 2,50,000 గయ్యం. ఎంత అదృష్టంతో కొట్టుకున్నాడు, ఎంత పెరిగింది, ఎన్ని రెట్లు పెరిగింది. అప్పుడు 10, ఇప్పుడు 50. దాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. 8,000 గజాలు బంగారం రామూర్తి. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఎవరైనా సరే గొప్ప స్థాయికి చేరుకోవాలంటే తప్పకుండా ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. కొన్ని రోజులు బిజినెస్ లేకుంటేనే మనం విసుగు చెంది ప్రయత్నించడం ఆపేమనుకోండి, అదే సమయంలో ఎవరైనా కస్టమర్ మన కోసం వెతుకుతూ ఉంటే అప్పటి వరకు మన ప్రయత్నం వల్ల వచ్చిన అవకాశాన్ని అయితే మిస్ అవుతాం కదా. 2 రోజులు పనిని ఆపేస్తే 2 నెలలు వెనకబడిపోతాం. ఒక్క ఛాన్స్ మిస్ అయితే ఏంటి, ఇంకోటి రావడానికి ఎక్కువ సమయం ఏం పట్టదు. రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే ఎప్పుడు యాక్టివ్గానే ఉండాలి, ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి. మార్కెట్ మీద ఆధారపడితే మార్కెట్ మనల్ని నిరాశపరుస్తుంది. ఎప్పుడైతే మన కష్టాన్ని, మన ప్రణాళికల్ని నమ్ముతామో అప్పుడే విజయం మన చేతుల్లోకి వస్తుంది. ఆగిన వాళ్ళు ఓడిపోతారు కానీ పోరాడిన వాళ్ళు మాత్రం గెలుస్తూనే ఉంటారు. మనం ఈ రోజు కష్టపడితే రేపు మన కలలు నిజమవుతాయి. మార్కెట్ ఎలా ఉన్నా పని మాత్రం ఆపొద్దు. సేల్స్ తగ్గాయనే బాధపడొద్దు. సరైన సమయం కోసం ఎదురు చూడకుండా ఆ సమయాన్ని మనమే సృష్టించుకుందాం. ఆగొద్దు, ఎదగండి, విజయాన్ని మీ సొంతం చేసుకోండి. రాసి పెట్టుకోండి, 2025 నుంచి 2030 వరకు ఎక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు తీసుకెళ్లి ప్రాపర్టీస్ లో పెట్టండి. రిటర్న్స్ అద్భుతంగా వస్తాయి. ఎందుకు పెరుగుతాయి అంటే దానికి ఒక రీజన్ చెప్తా. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఎవర్ గ్రీన్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది పెరుగుతుంది లేదా కొంచెం రోజులు ఆగుతుంది కానీ కిందికి రాదు. ఎందుకంటే గతంలో ఏముండే, మనకి 2020 హైటెక్ సిటీ ఇంతలా డెవలప్మెంట్ అవుతుంది అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తిట్లు మామూలు తిట్లు కాదు. అవునా కదా, మస్తు చెప్తారు ఇవన్నీ అయితే వీళ్ళేదో రాజకీయ లబ్ధి కోసం చెప్తున్నారు అన్నారు. కట్ చేస్తే ఏమైపోయింది, హైదరాబాద్ గ్రో అయిందా లేదా? నెక్స్ట్ ఇంకోటి తర్వాత ఏమన్నారు చాలా మంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతుంది ఇంకా అన్నారు. కొట్టుకపోతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా అన్నారు. హైదరాబాద్ ఇక మొత్తం మారుమూల పల్లెటూరులలో ఇంకేం డెవలప్మెంట్ కాదు, తెలంగాణ వెనకబడిపోతుంది అన్నారు. 20 ఏళ్ళు వెనకపోతుంది తెలంగాణ అన్నారు. కట్ చేస్తే 2014 తర్వాత రియల్ ఎస్టేట్ భూమి ఎంతలా పెరిగిందంటే గతంలో కని విని ఎరగని స్థాయిలో రియల్ ఎస్టేట్ మళ్ళీ భూమి పెరిగింది. ఒక ప్రాపర్టీ కొందామని శంషాబాద్ వెళ్ళి 100 acres 100 acres ఏనా? 100 acres. ఏ ఇయర్ లో ఇది? 97 ఐ థింక్. 96, 97. ఒక ఆయన తీసుకెళ్ళి ఇక్కడ నుంచి 50 acres సార్. అమ్మో. తర్వాత ఇక్కడ నుంచి 50 years 100 acres 10 lakhs అన్నారు. 10 lakhs 100 acres. అప్పుడు నా డ్రైవర్ ఉన్నారు కదా, पृथ्वी भाई क्या है रे, मैं पेशाब करे जगह बताता हूँ, कई को बताता है. చూస్తే देखो వాటర్ కింద వెళ్ళలేదు, ఫుల్ రాయలంట. పూరా పత్తర్ భాయ్ 10 lakhs నువ్వు కొంటావు, కానీ ఇది ఫెన్సింగ్ చేయాలంటే 20 lakhs పడుతుంది, లేదంటే ఇక్కడ మెయింటైన్. అవునా, వచ్చేసాను. వచ్చేసి ఒక స్మాల్ ఫ్లాట్ తీసుకున్నాను. ఇప్పుడు 100 acres ఎయిర్పోర్ట్. ఆ డ్రైవర్ని ఎందుకు తీసుకెళ్ళావు, వాడెందుకు పోసుకున్నాడు?
సార్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదేనా? రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే కోట్ల మీద కోట్లు, కాకపోతే దాన్ని సరైన విధానంగా సరిగ్గా చెక్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక 100 కోట్లు 1000 కోట్లు అయ్యే అవకాశం తప్పనిసరిగా ఉంది. సార్ ఏమి కొంటే ఎక్కువగా లాభాలు వస్తాయి? ఏది కొన్నా రిటర్న్స్ వస్తాయి, కానీ మన పర్పస్ మీద ఆధారపడి ఉంటుంది, ఒక ఇండివిజువల్ డెసిషన్ మీద ఉంటుంది. ఫ్లాట్ కొనుక్కున్నా లాభం వస్తుంది, ఫ్లాట్ కొనుక్కున్నా లాభం వస్తుంది, విల్లా కొనుక్కున్నా లాభం వస్తుంది, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కున్నా వస్తుంది. కాకపోతే మనం ఎన్ని సంవత్సరాలు ఉంచుకోవాలనుకుంటాం, ఎంతకాలం ఉంచుకోవాలనుకుంటాం అనేది మ్యాటర్. అసలు క్యాపిటల్ అప్రిషియేషన్ ఎక్కడ ఎక్కువ ఉంది? జనరల్ గా రియల్ ఎస్టేట్ లో అప్రిషియేషన్ అన్నిట్లో ఉన్నప్పటికీ సిటీలో ఆల్రెడీ డెవలప్ అయిన ప్లేస్ లో అప్రిషియేషన్ జనరల్ గా కొద్దిగా జాస్తి స్లో ఉంటుంది. అదే సిటీకి అవుట్స్కట్స్ ఎక్కడ డెవలప్మెంట్ అవ్వలేదు, రోడ్లు లేవు, వాటర్ లేదు, అక్కడ వెళ్ళి కొనుక్కుంటే చాలా తక్కువకి వచ్చి అప్రిషియేషన్ అనేది తక్కువ టైంలో 10 రెట్లు కనీసం ఈజీగా పెరుగుతుంది. ఫిలిం నగర్ లో ఉండేవాళ్ళం, వాస్తు బాగుండేది కాదు, బ్యూటిఫుల్ హౌస్ అది కూడా. ఇక్కడ తీసుకొచ్చి ఈ తోట మధ్యలో ఉందామని వాళ్ళిద్దరు నిర్ణయం. ఇక్కడ తీస్తే ముందు నేను అది ఏదో బయట తీసుకెళ్ళి అవతల పారేసారు నన్ను అంటే అయిపోయింది నాకు. కాబట్టి ఇప్పుడు ఫిలిం నగర్ ఏమి అసలు వస్తే ఇది ఒక ఎక్కడో జనాలు కూడా ఏంటి కృష్ణ గారిని ఇక్కడ మూలలో పడేశారు ఏంటి అని. ఇప్పుడు ఆ మూలే సెంటర్ అయింది, సెంటరే ఇట్ ఈస్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, హార్ట్ ఆఫ్ ది థింగ్. సో అలాగా వాళ్ళు దే వేర్ విత్ ఆల్వేస్ విత్ నేచర్, ఫార్వర్డ్ థింకింగ్, చాలా విజన్ ఉన్న పీపుల్ అండి. ఇద్దరు కూడా చాలా విజన్ ఉన్న పీపుల్. ఎవరో చెప్పారు అప్పట్లో 1,10,000కి ఎకరం కొన్నారు, 1,33,000, 1,30,000. బట్ అది కొండ వేరండి. చాలా మంది వాళ్ళు కొంటున్నారు. అదే ఆ రోజుల్లో అమ్మగారిని కూడా చాలా మంది అన్నారంట కదా ఆ రోజుల్లో, నేను విన్నాను. ఏంటి అది డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తున్నారు, మీకు ఏమైంది, ఇన్ని డబ్బులు అక్కడ పెడుతున్నారని చెప్పేసి. ఆ డబ్బులు ఎన్ని డబ్బులు ఇప్పుడు ఇక్కడే కాదు, నేను మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో 50 లక్షలు ఒక ఎకరం కొన్నాను. అదే ఊరికే చెప్తున్నాను. అవును, చాలా ఎక్కువ పెట్టుకొనేసాను అనుకున్నాను చిలుకూరు దగ్గర. ఇప్పుడు 10 కోట్లు అయింది అక్కడ. గ్రేట్. టుడే ఐ క్రియేటెడ్ వన్ స్మాల్ ఎంపైర్. సో ఇవన్నీ కూడా వీళ్ళ విజనరీ అండి, అది నేను చెప్పేది. రియల్ ఎస్టేట్ మొత్తం తగ్గిపోయింది కదా, యాజ్ ఎక్స్పెక్ట్ మీరేమంటారు? మార్కెట్లో రియల్ ఎస్టేట్ తగ్గలేదు మేడం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంత సెల్లర్స్ బయర్స్ తగ్గారు. అంటే ఇన్వెస్టర్స్ ఇప్పుడు మెయిన్ మార్కెటింగ్లో ఇన్వెస్టర్స్కి ఇదే మంచి టైం మేడం. ఓకే, అంటే తగ్గడం అంటే మెయిన్ ఎందుకంటే ఇప్పుడు కొన్ని తర్వాత అమ్ముకోవచ్చు మేడం. ఇన్వెస్టర్స్ ఆల్రెడీ మనీ ఉన్న వాళ్ళు ఇప్పుడు కరెక్ట్ సమయం ఇప్పుడే మేడం. మార్కెట్ మంచిగా ఉందన్నప్పుడు మనము కొంటే అప్పుడు రేట్స్ ఎక్కువ ఉంటాయి. అదే ఇప్పుడు మనం కొన్ని అమ్మామనుకో తర్వాత ఫ్యూచర్లో మనకు ఇప్పుడు తగ్గిన రేట్స్ రేపు పెరగడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ అనేది ఎప్పుడు తగ్గదు మేడం. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం అది ఇప్పుడు ఫ్లాట్స్ అనేటివి సేల్ అవ్వట్లేదు అంటారు, కానీ మ్యాక్సిమం సేల్స్ అవుతున్నాయి. కానీ తెలియని వాళ్ళు అంటే ఒక్కొక్కరు లెక్క మాట్లాడతారు. అలా ఏం లేదు. మార్కెటింగ్లో మేము చాలా చూసాం. మా ఫర్ ఎగ్జాంపుల్ మాది 2 years అయింది మా వెంచర్ వేసి, దానిలోనే దాదాపు 70% వరకు సోల్డ్ అవుట్ అయ్యాయి. జస్ట్ 30% ఉన్నాయి అంతే. మార్కెటింగ్ తగ్గలేదు. కాకపోతే అలా ఎవళ్ళతో తిరిగితే ఎలాంటి వ్యక్తులతో ఉంటే అలాంటి ఆలోచనలు వస్తాయి, అలాంటి అలవాట్లు వస్తాయి. సో మీ సర్కిల్ ఎలా ఉందో చూసుకోవాలి. ఎప్పుడు కూడా మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎంబడ, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ ఎంబడ తిరిగితే మీకు ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు రావు. నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే పని పాట లేనప్పుడే, ఖాళీ కూర్చున్నప్పుడే, ఏ అచీవ్మెంట్ చేయని వాళ్ళు, ఏ గోల్ లేని వాళ్ళు ఎంబడ తిరిగినప్పుడే నెగిటివ్ మైండ్ సెట్ వస్తుంది. సో ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. ఎప్పుడు కూడా ఏంటంటే నెక్స్ట్ ఏం చేయాలి, డబల్ ఎట్లా చేయాలి. ఈ మంత్ 10 సేల్స్ చేసిన, నెక్స్ట్ మంత్ 20 ఎట్లా చేయాలి. 5 साल काम करना 40 साल आराम करना అని ఒక కాన్సెప్ట్, ఒక డైలాగ్ పాత వీడియోస్లో కూడా ఉంటుంది మాది. 5 ఏళ్ళు కష్టపడండి, 40 ఏళ్ళు సుఖపడండి. రియల్ ఎస్టేట్లో కానీ ఒక 5 ఏళ్ళు కన్సిస్టెంట్గా మంచి సాక్రిఫైస్, అంటే ఇక్కడ పెట్టుబడి ఏంది టైం. ఆ టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో ఆ టైం మొత్తాన్ని తీసుకొచ్చి, అంటే జనరల్గా ఉంటుంది కదా, పొద్దుగాలు లేసి గంట సేపు న్యూస్ పేపర్ చదవడం, అవును, ఫోన్ రుద్దుడు 1 గంట సేపు 2 గంటలు రోజు మొత్తం మీద, టీవీ ముందు కూర్చొని 1 గంట 2 గంటలు, దోస్తులతో 1 గంట 2 గంటలు, ఆ టైంలోకి కొంత ఇక్కడ పెట్టండి. రియల్ ఎస్టేట్ 5 years కానీ ఉన్నారా 40 ఏళ్ళు సుఖపడచ్చు అండి. అంత డబ్బు ఉంది రియల్ ఎస్టేట్లో. ఓకే, అందరికీ తెలుసు, కానీ రియల్ ఎస్టేట్ అంటే భయపడతారు. ఎందుకంటే నేను నేర్పేది కార్పొరేట్ రియల్ ఎస్టేట్. పెట్టుబడి పెడితేనే రేపు అద్భుతమైన రిటర్న్ వస్తుంది. దూరం ఉంది కదా, ఇంకా దగ్గరుంటే బాగుంటుండే అని చెప్పి వెయిట్ చేస్తూ ఆగిరనుకోండి, ప్రాపర్టీ కొనడానికి, ప్లాట్ కొనడానికి ఆగకండి. ప్లాట్ కొన్న తర్వాత, ప్రాపర్టీ కొన్న తర్వాత ఆగండి. వెయిట్ చేసే కొద్ది కంపౌండింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు రిటర్న్స్ అద్భుతంగా వస్తాయి. రాతోరాత ఏది డబల్ అయిపోదు, రాతోరాత ఏది కోట్లు రాదు. కానీ ఒక రాత అయిన తర్వాత, ఒక రోజు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్కి రైట్ టైం ఇది. డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో మీరు ప్లాట్ కొంటే కనుక రాబోయేటువంటి 10 సంవత్సరాల తర్వాత అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఒక విజనరీ పర్సన్ లెక్క ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. దూరం ఉంది కదా చూద్దాంలే అనుకుంటే కాదు. కంపెనీ
ఈ లిమిటెడ్ కంపెనీ అనేది మొట్టమొదటిసారిగా మనం ఫస్ట్ టైం మన మంచిర్యాల జిల్లాలో ఒక లిమిటెడ్ కంపెనీ అనేది మనం ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాం. ఎందుకు ఇక్కడ లిమిటెడ్ కంపెనీ అనేది స్టార్ట్ చేసామంటే ప్రతి కస్టమర్ కూడా ఒక చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళి దూర ప్రాంతాలలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. మన దగ్గర ఉన్న కస్టమర్లు దూర ప్రాంతాలు అంటే ఇక్కడ పేరుకు హైదరాబాద్ నుంచి 60-70 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. మన దగ్గర ఉన్న కస్టమర్లు అంత దూరం పోయి అక్కడ దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? ఫామ్ ల్యాండ్ కోసం అంత దూరం పోయి అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. ఫామ్ ల్యాండ్ కోసం అంత దూరం పోయి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. శ్రీగంధానికైనా ఎర్రచంద్రానికైనా ఫామ్ ల్యాండ్కైనా అనువైన భూములు మన దగ్గర ఇక్కడ నెంబర్ ఆఫ్ సాయిల్ ఇక్కడ అనువైన భూములు మన దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న కస్టమర్లు అంత దూరం పోయి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మనం ఫస్ట్ టైం మన మంచిర్యాల జిల్లా జైపూర్లో ఇక్కడ శ్రీగంధం ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తాం. శ్రీగంధం ప్లాంటేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక చిన్న డౌట్, శ్రీగంధం అనేది పేరు విన్నాం కానీ శ్రీగంధం అనేది ఇక్కడ వస్తారాదా వీళ్ళు పెట్టారా అనేది ఎవరికైనా ఒక చిన్న డౌట్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళం, పుట్టి పెరిగింది ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళం కాబట్టి కస్టమర్కు మనం ఏదైతే కమిట్మెంట్ ఇస్తున్నామో కమిట్మెంట్ మనం 100% ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడే నెక్స్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళగలుగుతాం. లేదా మనం ఇక్కడనే అయిపోతాం అట్లా 10 ఎకరాలతో జైపూర్ పవర్ ప్లాంట్ ముందు 10 ఎకరాలతో స్టార్ట్ చేస్తాం. 10 ఎకరాలు కంప్లీట్ చేసుకున్నాం. 10 ఎకరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో 6 ఎకరాలు తీసుకున్నాం. 16 ఎకరాలు కంప్లీట్ అయిపోయిన వెంటనే కస్టమర్కి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం శ్రీగంధం ప్లాంటేషన్ డ్రిప్ సిస్టమ్, సోలార్ బోర్డులు, చుట్టూ జాలీ ఫెన్సింగ్, 24 గంటల పాటు సెక్యూరిటీ, దాంతోపాటు ఒక అగ్రికల్చర్ డాక్టర్ను కూడా మనం ప్రొవైడ్ చేసుకున్నాం. కస్టమర్కి ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్లో ప్లాట్ ఇచ్చిన 3,12,000 ఫ్లాట్ ఇచ్చినాం. 2,500 గజంతో ఇచ్చినాం. జస్ట్ మనకు 3.5-4 సంవత్సరాలు వచ్చేటప్పటికి 2,500 గజంది 6,000 రూపాయలు అయిపోయింది. 3 ఫీట్ల మొక్కలు కాస్త 10 నుంచి 12 ఫీట్ల అయితే వచ్చింది. కస్టమర్కి ఒక నమ్మకం ఏర్పడ్డది. 3.5-4 సంవత్సరాలు ఎంత వచ్చిందంటే మరి 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది, 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది, 15 సంవత్సరాలకి ఎంత అవుతుంది అనేది ఒక రఫ్గా మనం ఒక క్యాల్కులేషన్ అనేది చేసుకున్నాం. అట్లా 1 by 1 ఇప్పటి వరకు దగ్గర ఒక 16 వెంచర్లు మనం కంటిన్యూషన్ చేసినాం. 16 వెంచర్లు మనం కంటిన్యూషన్ చేసినామంటే దరిదాపు ఒక 4,000 ఫ్లాట్లు అమ్మినాం. 4,000 ఫ్లాట్లు అమ్మినామంటే 4 లక్షల మందికి ఇంట్రడ్యూస్ అయిపోయింది మన అంజనీపుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది. చుట్టుపక్కల ఉన్న 6 జిల్లాల నుంచి మనం మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోయింది. దాంతోపాటు 2 రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా మనం మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోయింది. 6 జిల్లాలతో పాటు 2 రాష్ట్రాల నుంచి కూడా మనం మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోయింది. 16 వెంచర్లు అయిపోయింది. మన కంటిన్యూషన్ తర్వాత 17వ వెంచర్ ఇక్కడ కోహినూర్ సిటీ ఫేజ్ 4 అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేసినాం. ఒక 12 ఎకరాలతో స్టార్ట్ చేసినాం. 214 ఫ్లాట్లు వచ్చినాయి. 214 ఫ్లాట్లకు ఆల్మోస్ట్ మనం దగ్గర 160 ఫ్లాట్ల వరకు మనం దీంట్లో సేల్ చేసుకున్నాం. కేవలం 14 రోజులల్లా 160 ఫ్లాట్ల వరకు మనం దీంట్లో సేల్ చేసుకున్నాం. ఇది ఫామ్ ల్యాండ్, ఇది గుంట అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. గుంట అంటే 121 గజం. 121 గజం ఫ్లాట్లో మనం 10 శ్రీగంధం చెట్లు పెడుతున్నాం. 10 శ్రీగంధం చెట్లు 15 సంవత్సరాల దాకా పూర్తి మెయింటెనెన్స్ మొత్తం మనదే. ఒక రూపాయి కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ రేట్ వచ్చేటప్పటికి ఇక్కడ రేటు మనకు 5,750 రూపాయలకు ఫర్ యార్డ్. గజానికి 5,750 అంటే 121 గజానికి ఎంత 6,95,000 ఫ్లాట్ వస్తుంది. ఫ్లాట్ బుకింగ్ 51,000 అలాట్మెంట్ ₹1,00,000 ఇన్ టైం లోపు డబ్బులు కట్టిందంటే మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే కంపెనీ నుంచి మీకు మాకు మన ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ అనేది చేసుకుంటున్నాం. డబ్బులు కట్టంగానే మా ఆధీనం నుంచి మీ స్వాధీనంలోకి భూమి అనేది మీ పేరు మీదకి వచ్చిన తర్వాత అప్పుడు కంపెనీ నుంచి మన ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ తీసుకుంటున్నాం. మీ భూమి నేను కౌలుకు తీసుకుంటున్నా, దీంట్లో శ్రీగంధం పంట వేస్తున్నా, పంటకయ్యే ఖర్చు మొత్తం నేనే పెడుతున్నా. వచ్చిన బెనిఫిట్లకి వెళ్ళి 60% మీకు, 40% మాకని 40-60% అగ్రిమెంట్ చేసుకొని శ్రీగంధం ప్లాంటేషన్ చేస్తున్నాం. ఈ శ్రీగంధం ప్లాంటేషన్ చేసేటప్పుడు ఏదైతే కంపెనీ నుంచి మనం టైఅప్ తీసుకొని శ్రీగంధం ప్లాంటేషన్ చేస్తున్నాం, కంపెనీ నుంచి ప్రతి చెట్టుకు కూడా 15 సంవత్సరాల ఇన్సూరెన్స్ ఉంటుంది. చెట్టు చనిపోయినా, మాడిపోయినా, ఇరిగిపోయినా, ఎండిపోయినా ఏమైనా కానీ 15 సంవత్సరాల వరకు పూర్తి మెయింటెనెన్స్ మొత్తం మంది. ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం అయ్యి 1-2 చెట్లు చనిపోయినా, రోడ్లు ఉన్నాయి మనకు 30 ఫీట్ల రోడ్డు, సర్వీస్ రోడ్లు ఉన్నాయి. ఈ సర్వీస్ రోడ్లలో కూడా కంపెనీ ప్లాంటేషన్లు వస్తాయి. చుట్టూ బౌండరీలకి కూడా కంపెనీ ప్లాంటేషన్లు వస్తాయి. ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం అయ్యి 1-2 చెట్లు చనిపోయినా, రోడ్లకి వచ్చే చెట్లు, బౌండరీలకి వచ్చే చెట్లను కూడా కస్టమర్కు షేర్ చేసి కుమార్ ఇదొకటి చుట్టూ బౌండరీలకి వెళ్ళి కూడా కంపెనీ ప్లాంటేషన్లు వస్తాయి. ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం అయ్యి 1-2 చెట్లు చనిపోయినా, ఆ రోడ్లకి వచ్చే చెట్లు, బౌండరీలకి వచ్చే చెట్లను కూడా కస్టమర్కు షేర్ చేసి ఏ కస్టమర్ కూడా లాస్ కాకుండా 60% కస్టమర్కు, 40% కంపెనీ ఖర్చుల నిమిత్తం కింద పక్కన పెడుతున్నాం. శ్రీగంధం కాడికి వద్దాం. శ్రీగంధం అంటే శ్రీగంధం అనేది ప్రపంచంలోనే అతి ఖరీదైన చెట్టు శ్రీగంధం చెట్టు. దాన్ని మించిన చెట్టు ఇప్పటి వరకు లేదో రాలేదు కూడా. ప్రపంచ మార్కెట్లో గత 10 సంవత్సరాల నుంచి బంగారంతో పోటీ పడుతుంది. ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో తులం బంగారం 65,000 రూపాయలు ఉంటే కిలో శ్రీగంధం 36,000 రూపాయలు ఉంది. ఎందుకు ఇంత డిమాండ్ ఏర్పడుతుందంటే
ఒక సంవత్సరానికి మనకు 15 లక్షల మెట్రిక్ల శ్రీగంధం అవసరం ఉంది. కానీ మన ప్రొడక్షన్ ఎంత? కేవలం 5 లక్షలు వస్తుంది ప్రొడక్షన్ వస్తుంది. మరి ప్రొడక్షన్ ఎందుకు వస్తలేండి? తెలంగాణలో శ్రీగంధానికి అనువైన భూములు కదా, మరి ఎందుకు ప్రొడక్షన్ వస్తలేదు అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి రైతుకు కూడా సబ్సిడీ ఇస్తా అంటుంది. కానీ ఏ రైతు ముందుకు వస్తాడు? ఎందుకంటే శ్రీగంధం అనేది దీర్ఘకాలిక పంట. 12 నుంచి 15 సంవత్సరాలు కావాలి. 12 నుంచి 15 సంవత్సరాలు అంటే మరి నేను వరోపతి అయితే సంవత్సరానికి 2 పంటలు తీసుకుంటే 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టానంటే నాతో ఎక్కడైతుందని ఏ రైతు ముందుకు వస్తాడు? వాడకం 70% ఉంటే పెంపకం అనేది 30%. జస్ట్ ఎగ్జాంపుల్, ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే 1 నుంచి 20 వరకు సోప్స్ కానీ, కాస్మెటిక్స్ కానీ, బ్యూటీ క్రీమ్స్ కానీ, పౌడర్స్ కానీ, మనం వాడే పర్ఫ్యూమ్స్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నది. 1 నుంచి 15 వరకు శాండల్తోనే తయారవుతుంది. మైసూర్ శాండల్ ఎప్పటి నుంచి వాడుతున్నాం? గత 80-90 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. గవర్నమెంట్లే ఆఫీషియల్గా తయారు చేసి మార్కెటింగ్ అనేది చేస్తుంది. ఇంట్లో చిన్న పూజా కార్యక్రమం చేద్దామన్న గంధం లేని ఏమైనా చేస్తున్నామా? ఏ చిన్న పూజా కార్యక్రమం చేయట్లేదు. రాజకీయ నాయకుడు గానో, సినిమా హీరో గానో, మధ్యతరగతిలో జరిగిపోయినా ఫార్మాలిటీస్ కోసం ఎన్నో అని కొన్ని గంధం ముక్కలు అంటారు. మామూలుగా ఒక స్టోర్ పోయి తీసుకుంటే ఒక చిన్న ప్యాకెట్లు ఇస్తాడు. 700-800 రూపాయలు అంటాను. అబ్బా వీటికి గింతగానం రేట్ అంటున్నాం. దాని రేట్ ఇప్పుడు కాదండి, దాని రేట్ ఎప్పటి నుంచో ఉంది. కానీ మన అవసరం ఉన్నప్పుడు పోయి తీసుకుంటున్నాం కాబట్టి దాని విలువ అనేది తెలియట్లేదు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు వెళ్తే ఎల్ఈడి స్క్రీన్ల మీద ప్రొజెక్టర్లు పెట్టి చూపెడతాడు. శ్రీగంధం చెట్టు అంటే ఇలా ఉంటుందండి. 15 సంవత్సరాలకు ఒక్కొక్క చెట్టు నుంచి 10 నుంచి 15 లక్షల రూపాయలు వస్తాయంటాను. ఒక చెట్టుకు 10 నుంచి 15 లక్షలు అంటే 10 చెట్లకు ఎంత అవుతున్నాయి? 1,50 లక్షలు అవుతాయి. 1,50 లక్షలు అంటే మరి నేను పెట్టింది ఎంత? 7 లక్షల రూపాయలే కదా. నేను పెట్టింది 7 లక్షల రూపాయలు గివన్ వస్తాయంటే నేనట్ట నమ్ముతాను అంటారు. మీ ప్లేస్లో నేనున్నా కానీ అదే ఆలోచిస్తా. కానీ మనం తక్కువ చెప్పుకున్నాం, ఎక్కువ తీసుకున్నాం, ఎక్కువ చెప్పుకొని పడిపోవాల్సిన అవసరం లేదు. ఏదో కస్టమర్ మీరు ఫ్లాట్ కొనాలని 1,00,00,000 వస్తాయి, 1,50,00,000 వస్తాయి అంటే రేపు రోజున ఎక్కడో ఒక దగ్గర కలుస్తాం. అవునా అండి? మీరు ఇలానే చెప్పి అమ్ముతారంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుండదు కదా. మనం ఒక రైతుగా ఆలోచిస్తాం. తక్కువ చెప్పుకొని ఎక్కువ తీసుకున్నాం, ఎక్కువ చెప్పుకొని పడిపోవాల్సిన అవసరం లేదు. చెట్టుకు 15 లక్షలు వద్దు, 20 లక్షలు వద్దు, 25 లక్షలు వద్దు, 10 లక్షలు కూడా వద్దు. నేను రైతును కదా, నా ఫ్లాట్లో నేను చెట్లు పెట్టుకుంటాను. చెట్టుకు 5 లక్షలతో తీసుకున్న 10 చెట్లకి ఎంత? 50 లక్షల రూపాయలు. 40-60% ఎంత? 35 లక్షల రూపాయలు. మనం పెట్టిన పెట్టుబడి ఎంత? 5. మనకు మనం పెట్టింది ఎంత? 7 లక్షల రూపాయలు. 35 కూడా 30 వేసుకున్నాం. ఎందుకంటే ల్యాండ్ మీ పేరు మీద ఉంటాను, చెట్లు మీ పేరు మీద ఉంటాను. చెట్లు కట్ చేసేటప్పుడు రెవెన్యూ డిఎఫ్ఓ నుంచి పర్మిషన్ మీ పేరు మీదనే. చెట్లు అమ్మిన తర్వాత కూడా చెక్ ఎవరి పేరు మీద? కస్టమర్ పేరు మీదనే చెక్ వస్తుంది. ఓకే, ఒక 30 లక్షలు వచ్చినాయి పక్కన పెడతాం. మనం ఎక్కడైనా కానీ తక్కువ రేటు ఉన్నప్పుడు ఫ్లాట్ కొంటున్నాం, పక్కన పడేస్తున్నాం. ఓ 2-3 సంవత్సరాలు అయిన తర్వాత ఏమైతే పిచ్చి చెట్లు మొలుతా ఉన్నాయి, తుమ్మ చెట్లు మొలుతా ఉన్నాయి. చూడలేకపోయి మనం సాఫ్ చేసుకుని వస్తున్నాం. అంజనిపుత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు కొన్ని 100 ఎకరాలు చేసినాం. ఇంకో 10 సంవత్సరాలు పోతే 10 గుంటలు కూడా దొరకదు. మీతో పాటు శ్రీగంధం సాగు చేస్తే మాకు కూడా 40% వస్తుంది కదా. దానికని మొట్టమొదటిసారిగా మన ఈ ఉత్తర తెలంగాణలో మొట్టమొదటిసారిగా శ్రీగంధం సాగు చేసింది ఓన్లీ వన్ అంజనిపుత్ర ఎస్టేట్స్. పుట్టిన పిల్లలను మనం ఏ విధంగానైతే మనం పెంచి పోషిస్తామో ఆ విధంగా ఉంటేనే పంట మన చేతికి వస్తాయి, లేకపోతే పంట మన చేతికి రాదు. ఓకే, మనకు ఒక 30 లక్షలు వచ్చినాయి పక్కన పెడదాం. ఫ్లాట్ కాడికి వద్దాం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఫ్లాట్ కొంటున్నా. నేను మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఇక్కడ ఫ్లాట్ కొంటున్నా అంటే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అంటే నాకు ఎంతవరకు రిటర్న్స్ వస్తాయని ఆలోచిస్తాం. జైపూర్ మండలికి వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్లోనే అతిపెద్ద పవర్ ప్లాంట్ జైపూర్ పవర్ ప్లాంట్. 2000 మెగావాట్స్, 1200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 2012, 2013 ఏమున్నాయి? జైపూర్ అనేది జీరో వట్టిదే బస్ స్టాప్ తోండే. కానీ ఈరోజు 10 రాష్ట్రాలకు జైపూర్ తెలుసు. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు మనం విద్యుత్ సరఫరా చేసుకుంటూ పోతున్నాం. అదేవిధంగా 2 నేషనల్ హైవేలు అయిపోయినాయి. మనకు చెన్నూరు దగ్గర బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత జగదల్పూర్ హైవే అయిపోయింది, బాంబే హైవే. 5 రాష్ట్రాలకు అంతర్ రవాణా ఏర్పడ్డది మనకు. అదేవిధంగా మనకు నాగ్పూర్ టు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. నాగ్పూర్ టు మంచిర్యాల, మంచిర్యాల టు జైపూర్, జైపూర్ టు వరంగల్, వరంగల్ టు విజయవాడ హైవే అయిపోయింది. అంటే గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు, సిటీలకు ఒక రవాణా వ్యవస్థ ఏర్పడుతుంది. అదేవిధంగా 2 జిల్లాల మధ్యలో మన వెంచర్ నది. మంచిర్యాల జిల్లాకు 15 కిలోమీటర్లు, పక్క జిల్లా పెద్దపల్లి జిల్లా గోదావరికానికి ఎంత? 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఒక రెసిడెన్షియల్ జోన్ ఇదంతా కూడా. నివాస ప్రాంతాలను ఆనుకొని మన వెంచర్ స్టార్ట్ చేసాం. ఇక్కడ మనం ఎక్కడికో పోతున్నాం? యాదగిరిగుట్ట, భువనగిరి, ఆలేరు, జనగామన అంత దూరం అక్కడ ఫ్లాట్ కొంటున్నాం. మన ఫ్లాట్ మనం చూద్దామన్నా 10,000 రూపాయలు కిరాయి కావాలి. మన ఫ్లాట్ మనం అమ్ముదామన్నా అక్కడ కొనే నాదుడు కూడా లేదు. మన ఈ సింగరేణి ప్రాంతాలు, ఈ సింగరేణి ప్రాంతాలలో ఎక్కడ కొన్నా, ఏ మూల కొనుక్కున్నా 5 సంవత్సరాలు 3 రేట్లు అవుతున్నాయి, 4 రేట్లు అవుతున్నాయి, 5 రేట్లు అవుతున్నాయి, 6 రేట్లు కూడా అవుతున్నాయి. మనం డబ్బులతో తీసుకున్నాం. మీరు పెట్టిన పెట్టుబడి 7 లక్షలు పక్కన పెడదాం. 7 ముళ్ళ 21 లక్ష. చెట్ల మీద ఎంత వస్తున్నాయి? 30 లక్షలు. మనం పెట్టిన పెట్టుబడి ఎంత? 7 లక్షలు. 7 లక్షలు మన కోసం, మన పిల్లల కోసం ఒక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 12 సంవత్సరాలకి ఏమవుతున్నాయి? 7 లక్షలకి 7 లక్షలు వస్తాయి. ఇంకొక 3 సంవత్సరాలు మీరు కొన్న ఫ్లాట్ దాంట్లో ఉన్న శ్రీగంధం చెట్ల మీద ఇక్కడ మనం పెట్టుబడి పెడితే ఇక్కడ మనకి ఎంత వస్తున్నాయి?
51 లక్ష వస్తుంది. చెట్ల మీద 30 లక్షల ఫ్లాట్ మీద 21 లక్ష, 51 లక్ష వస్తుంది. ఒక ఫ్లాట్ మనం కొంటున్నామంటే 10 రకాలు ఆలోచిస్తున్నాం. కొనాలన్నా, కొనద్దా, కొంటే ఎట్లుంటుంది, ఏమైతే ఏంటని ఆలోచిస్తున్నాం. అలాంటిది ఇప్పటి వరకు ఒక మనం 214 ఫ్లాట్లకు 160 ఫ్లాట్లు ఇవాళ పొద్దున వరకు మనకు ఒక 160 ఫ్లాట్లు అమ్మినామంటే 160 మంది ఎన్ని రకాలుగా ఆలోచిస్తే ఎన్ని ఫ్లాట్లు అమ్మగలిగినాం? అన్నం రాపు ఎన్ని రకాలుగా ఆలోచిస్తే ఎన్ని ఫ్లాట్లు అమ్మగలిగినాం? దీంట్లో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు, పోలీస్ డిపార్ట్మెంట్, పొలిటికల్ లీడర్లు, టీచర్లు, సింగిల్ ఎంప్లాయీలు, టీ స్టాల్ వాళ్ళు, టిఫిన్ సెంటర్ వాళ్ళు, లాస్ట్కి వస్తే వెజిటేబుల్ అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. మనకు గుంటకు పట్టా పాస్బుక్ వస్తుంది, రైతు బంధు వస్తుంది, రైతు బీమా మన నామినికి 5 లక్షల రూపాయల బీమా కూడా వస్తుంది. ఓకే, మరి బాగుంది. మరి రెండు ఫ్లాట్లు తీసుకుంటా మరి 15 సంవత్సరాలు అంటారు కదా, మరి మధ్యలో ఎప్పుడైనా అమ్ముకోవచ్చా? మధ్యలో ఎప్పుడైనా 4-5 సంవత్సరాలకు అమ్ముకోవచ్చా? ఎప్పుడైనా అమ్ముకోవచ్చా అండి? పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ, పిల్లల మ్యారేజ్ కోసం కానీ, అది కూడా కాదు నాకు ఆరోగ్యం బాగాలేదు, ఈ ఫ్లాట్ అమ్ముతేనే నేను గెటాన్ అయితే అనుకున్నప్పుడు ఇమీడియట్లీ అక్కడ ఉన్న 50 మందికి ఇన్ఫర్మేషన్ చేస్తాం. లేదంటే ఇంకా కొంచెం రేట్ ఎక్కువ రావాలనుకున్నప్పుడు 214 మంది గ్రూప్లో మీ ఫ్లాట్ నెంబర్, ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తాం. మీకు నచ్చిన రేటుకే అమ్ముకునే అవకాశం అనేది ప్రతి కస్టమర్కు మనం కల్పిస్తున్నాం. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఒక సేఫ్టీ, ఒక సెక్యూరిటీ, రోడ్ ఎంబడి వస్తూ ఉంటే ఎన్నో వెంచర్లు చూసుకుంటూ వచ్చినాం. 2 సంవత్సరాలు కాగానే ఈ బండి ఇటు పోతుంది, ఫ్లాట్కు రేటు పెరగంగానే మధ్య నుంచి గోడ పెట్టుకొని వస్తాను. అమ్మిన వాళ్ళ దగ్గర పోతే ఏమంటారు, నీకు రిజిస్ట్రేషన్ చేసినా కదా, మీరే చూసుకోవాలో నాకేం సంబంధం అంటారు. అవునా కదా? ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఒక సేఫ్టీ, ఒక సెక్యూరిటీ, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు 24 అవర్స్ సెక్యూరిటీ, ఇంక్లూడ్ సీసీ కెమెరాలు. మీరు ఈ జిల్లా కానీ, పక్క జిల్లా కానీ, వేరే రాష్ట్రానికి వెళ్ళినా, వేరే దేశానికి వెళ్ళినా నెట్ ఆన్ చేసుకొని, లింక్ ఓపెన్ చేసుకొని ఫ్లాట్లను చూసుకోవచ్చు, చెట్లను చూసుకునే అవకాశం అనేది ప్రతి కస్టమర్కు మనం కల్పిస్తున్నాం. మనం పెట్టే పెట్టుబడులు చిన్నవి, మన కోసం, మన పిల్లల కోసం. ఒకసారి ఆలోచించండి, డౌట్ ఉంటారు. శోభన్ బాబు ప్రతి పర్సన్ కు చెప్పిండట సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కలిసిన వాళ్ళ శోభన్ బాబు ఏం చెప్పేది తెలుసా? పైసలు ఉన్నాయా అన్నయ్య, ల్యాండ్ మీద పెట్టు. పైసలు ఉన్నాయా, ల్యాండ్ మీద పెట్టు. పైసలు ఉన్నాయా, ల్యాండ్ మీద పెట్టుకో. కొంచెం ల్యాండ్ కొనుక్కో. ఎక్కడ 1-2 లక్షలే ఉన్నాయంటే కూడా మూలకు చూపించేదట, ఇది కొనుక్కో. ఎంతమంది హీరోయిన్ల ఇంటర్వ్యూలు విన్న అప్పటి హీరోయిన్లు ఏం చెప్పారు? ప్రతి ఒక్కరు చెప్తారు. శోభన్ బాబు నాకు కూడా సలహా ఇచ్చిండు కొనుమని, కానీ నేను కొనలేదు. అది వాళ్ళ కోట్ల రూపాయలు అయింది. చెప్పేటోడు పక్కన ఉండి చెప్తే కూడా కొనవాను. నెలకు ₹1,00,00,000 సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు, కొన్ని వేలాది మంది లక్షల రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అంతమంది ఈ రియల్ ఎస్టేట్ ద్వారా బాగుపడ్డారు. నేను 36 ఏళ్ల అనుభవం ఉంది నాకు సేల్స్ మార్కెటింగ్ లో. ప్రొడక్ట్ ఎలా అమ్మాలి, కాన్సెప్ట్ ఎలా అమ్మాలో. అక్కడి నుంచి 26 ఏళ్ల నుంచి కేవలం రియల్ ఎస్టేట్ లోనే ఉన్నానండి. మొట్టమొదటి అసలు కాన్సెప్ట్ స్టార్ట్ కాకముందు నుంచి. సో మరి రియల్ ఎస్టేట్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్ కెరియర్గా చూస్ చేసుకోవడానికి? రియల్ ఎస్టేట్ అనేది ఎవర్ గ్రీన్, కానీ మనం ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా ముందుకెళ్ళడానికి ట్రై చేయాలి. కోర్స్ ఎందుకంటే రోటీ, కపడా, మకాన్ ఎవర్ గ్రీన్ బిజినెసెస్ ఇవి. దీంట్లో ఎప్పుడు కెరీర్ ఉంటుంది, ఎందుకంటే జనాలు రోజు రోజు పెరుగుతూనే ఉంటారు తప్ప తగ్గడం అనేది ఉండదు. సో ప్రతి ఒక్కరికి ఇల్లు కానీ, ఒక ప్లాట్ కానీ, ల్యాండ్ కానీ ఒక రిక్వైర్మెంట్. సో మనం చరిత్రలో కూడా తీసుకోవచ్చు, మనం చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, మనం రామాయణం నుంచే తీసుకోవచ్చు. సో రాముడు కూడా ఏమంటాడు, జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియసిరి అని. అంటే దీని అర్థమైంది, మనం ఎక్కడ మనం పెద్ద పెద్ద రెంట్లా ఉన్నా, ఎక్కడెక్కడ మనం ప్రపంచాలని తిరిగేసి వచ్చినా, మన ఊర్లో లేదా మన ఏరియాలో, మన రాష్ట్రంలో, మన సరౌండింగ్స్లో, మన మండలంలో, మన జిల్లాలో కనీసం మనకంటూ ఒక ఇల్లు ఉండాలి. మన ఇల్లు మనకు స్వర్గం కన్నా గొప్పది అంటారు. సో ప్రతి ఒక్కరికి డ్రీమ్ అది, ప్రతి ఒక్కరి లైఫ్లో డ్రీమ్. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది ఎవర్ గ్రీన్ ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ని ఎవరైతే నమ్ముకొని పనిచేస్తారో డెఫినెట్గా ఉంటుంది. బట్ మనం ఏంటంటే చాలా మందికి తెలియని ఇంకో విషయం ఏంటంటే, రియల్ ఎస్టేట్లో 1 లేదా 2 ఇన్కమ్ సోర్సెస్ తెలుసు. రియల్ ఎస్టేట్లో చాలా రకాల ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. జనరల్గా ఎల్ఐసి ఏజెంట్స్ కానీ, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ సండే పూట వస్తారు ఇంటికి. ఓకే, ఎందుకు వస్తారు? సండే పూట అయితే అందరూ ఉంటారు. కానీ లేడీస్ ఏమన్నా పొద్దుటే టిఫిన్ చేయడానికి వచ్చాడు, పని పట్టలేదు. కానీ దేవుడే ఆయన దేవుడి రూపంలో పంపిస్తాడని నేను అంటున్నాను. అంటే నేను కొద్దిగా ఎక్కువ చెప్పినట్టు ఫ్యాక్ట్ ఇది. ఆయన ఇంటికి వచ్చి మీరు అనుకోండి, మీ ఫాదర్, మీ హస్బెండ్ ఓ ప్రాపర్టీ కొనిపించాడు, ఓ ప్లాట్ కొనిపించాడు అనుకోండి, ఏదో కన్విన్స్ చేశాడు, 1 crore. ఆఫ్టర్ 10 years దాని వాల్యూ ఎంత అవుతుంది? 3 times ఎక్కువ ఉంటుంది, 10 times కూడా ఎక్కువ ఉండొచ్చు. 5 crores అవుతుంది, 5 times వేసుకోండి. ఓకే, నేను వర్స్ట్ గా ఎక్కువ అవుతుంది. బట్ హ్యాపీ. మీరు ఆయన కమిషన్ ఎంత ఇచ్చారు? 1% కాబట్టి 1 lakh, 2% 2 lakhs. నీకెంత లాభం వచ్చింది, ఆయనకి ఎంత లాభం వచ్చింది? సో రియల్ ఎస్టేట్ ఏజెంట్
దే ఆర్ వెల్ విషెస్ ఆఫ్ ది కస్టమర్స్. సో రియల్ ఎస్టేట్ లోకి వచ్చరికి హోల్డింగ్ కెపాసిటీస్ అంటారు కదా, అసలు అంటే ఏంటి? మ్యాండేటరీగా రియల్ ఎస్టేట్ లో కానీ ఎక్కడైనా మనకి మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, మనం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎలా ఇన్వెస్ట్ చేస్తాము అంటే మన యూసేజ్ పర్పస్ కైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు ద డెవలప్మెంట్స్ కమింగ్ దేర్ అని బేస్ చేసుకొని ప్రొజెక్షన్స్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తాం. సో ఇన్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలనుకోండి ఏదైనా అవసరం వచ్చి, సో మరి అప్పుడు మార్కెట్ అనేది మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మినిమం మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో మళ్ళీ ఆ డబ్బులు మినిమం వస్తే గానీ మనం సాటిస్ఫై అవ్వం కదా. ఆర్ఎల్స్ ఏంటంటే మనకి మన మైండ్ సెట్ ఏంటి, వడ్డీ కూడా కలుపుకొని రావాలి అనుకుంటాం. ఎక్కడైనా అంతే కదా, మనీ ఇన్వెస్ట్ చేసామంటే వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఎఫ్డీలో పెట్టినా కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందనే కదా. సో ప్రొజెక్షన్స్ ఏవైతే ఇప్పుడు అనౌన్స్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, గవర్నమెంట్ ఏదైనా ప్రొజెక్షన్స్ చెప్పింది అనుకోండి, నెక్స్ట్ 2 years లో వస్తాయి అని చెప్పింది అనుకోండి, ఒక్కోసారి ఏమైంది 2 years లో రాకపోవచ్చు, లేకపోతే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వచ్చు, లేకపోతే 3 years లో రావచ్చు, లేకపోతే 5 years లో రావచ్చు, ఎక్కువ డ్యూరేషన్ పట్టొచ్చు, లేకపోతే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినాక ఒకసారి గవర్నమెంట్ మారి మళ్ళీ అనౌన్స్ చేయొచ్చు, లేకపోతే అంతకంటే ఎక్కువ బెటర్ ప్రొజెక్షన్స్ అంటే బెటర్ డెవలప్మెంట్ వచ్చే సిచ్యువేషన్ గా మారచ్చు ఆ ఏరియా. అందుకని రియల్ ఎస్టేట్ లో ఎప్పుడు హోల్డింగ్ కెపాసిటీ ఉండాలి, రీజనబుల్ ఎక్స్పెక్టేషన్ ఉండాలి. హోల్డింగ్ కెపాసిటీ అంటే మనం ఒక మనీని తీసుకెళ్లి పెడుతున్నాం అనుకోండి, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ, తర్వాత మన అవసరాలు వచ్చినాయి అని చెప్పి మనం బ్యాక్ ఆఫ్ అయ్యే టైంకి అమ్ముకోలేని సిచ్యువేషన్ ఉందనుకోండి, మనకి ఇబ్బంది అయింది. మనం అదే ఇక్కడ అమరావతిలో చూస్తే ఇప్పుడు ఎలా ఉంది అంటే, మనం ఇన్వెస్ట్ చేయడానికి ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయని మనకు అనిపించినా కూడా ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది కాబట్టి, ప్రోగ్రెస్ కూడా ఫాస్ట్ గా నడిచే సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అలానే ఎగ్జిట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ 3 years వరకు ఏ డోకా లేదు, ఇబ్బంది లేకుండా ఉంది. 5 साल काम करना 40 साल आराम करना అని ఒక కాన్సెప్ట్, ఒక డైలాగ్ పాత వీడియోస్లో కూడా ఉంటుంది మాది. 5 ఏళ్ళు కష్టపడండి, 40 ఏళ్ళు సుఖపడండి. రియల్ ఎస్టేట్లో కానీ ఒక 5 ఏళ్ళు కన్సిస్టెంట్గా మంచి సాక్రిఫైస్, అంటే ఇక్కడ పెట్టుబడి ఏంది టైం. ఆ టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో ఆ టైం మొత్తాన్ని తీసుకొచ్చి, అంటే జనరల్గా ఉంటుంది కదా, పొద్దుగా లేచి గంట సేపు న్యూస్ పేపర్ చదవడం, అవును, ఫోన్ రుద్దుడు 1 గంట సేపు 2 గంటలు రోజు మొత్తం మీద, టీవీ ముందు కూర్చొని 1 గంట 2 గంటలు, దోస్తులతో 1 గంట 2 గంటలు, ఆ టైంలోకి కొంత ఇక్కడ పెట్టండి. రియల్ ఎస్టేట్ 5 years కానీ ఉన్నారా 40 ఏళ్ళు సుఖపడొచ్చు అండి, అంత డబ్బు ఉంది రియల్ ఎస్టేట్లో. ఓకే, అందరికీ తెలుసు, కానీ రియల్ ఎస్టేట్ అంటే భయపడతారు. ఎందుకంటే నేను నేర్పేది కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ఉంటుంది, ఎందుకంటే భూమి ఇంతే ఉంటుంది, మనుషులు పెరుగుతూ ఉంటారు. భూమి ఉన్నంత వరకు భూమికి డిమాండ్ ఉంటుంది. ఫ్యూచర్లో ఆస్తి పర్వాలు తెలుసా, ఎఫ్డి ఉంటే కాదు ఆస్తి, బంగారం ఆస్తి కాదు, భూమి ఉంటే ఆస్తి అండి. ఫ్యూచర్లో ఇది రాసుకొని పెట్టుకునే కదా, భూమి ఉన్న వాళ్ళే ఆస్తి పరులో ఫ్యూచర్లో. వాళ్ళు అటువంటిది ప్రతి ఒక్కరు దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్నటి వరకు 55-56 వేలు ఉండేది, ఇప్పుడు ఒక 2 నెలల క్రితం వరకు ఈ 2 నెలల్లో 15-20 వేలు పెరిగి 75-76 వేలు 24 క్యారెట్ బంగారం అయింది. బట్ ఓవరాల్గా స్టార్టింగ్ నుండి చూసుకుంటే అప్రిషియేషన్ తక్కువే. అదే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు రియల్ ఎస్టేట్లో పెడితే దీనికి రెట్టింపు అయిపోతుంది. అంటే నేను రియల్ ఎస్టేట్లో ఉన్నానని రియల్ ఎస్టేట్ చెప్పట్లేదు, ఎనాలిసిస్ మన దగ్గర ఉంది. గోల్డ్ మార్కెట్ కరోనా టైంలో తగ్గింది కూడా, మీరు గమనిస్తే రేట్లు తగ్గినాయి. షేర్ మార్కెట్ కొలాప్స్ అయింది. నాకు తెలిసిన ఒక మిత్రుడు 6 కోట్లు పెట్టాడు, 6 సంవత్సరాలు పెట్టి వస్తున్నాడు, ఒకే రాత్రి 4.5 కోట్లు పోయింది ఒక నైట్. ఆ 4 రోజులు బయటికి అంటే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు. 4.5 crores అనేది ఒక నార్మల్ మనిషికి చాలా పెద్ద అమౌంట్ అమ్మా. కానీ రియల్ ఎస్టేట్లో అంత లాస్ అయింది అనేది ఎక్కడైనా విన్నారా మీరు? భూమాత నమ్ముకున్నది ఎవరు లాస్ కాదు అది. సో ఇప్పుడు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలి. నేను నా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఏం చెప్పాను మీకు అంతకుముందు వీడియోలో, సేఫ్టీ, సెక్యూరిటీ, అప్రిషియేషన్. సో గోల్డ్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ కానీ ఇప్పుడు బాగానే ఉంది, బట్ ఎంతకాలం పెరుగుతుందో తెలియదు, ఎంతకాలం పడిపోతుందో తెలియదు. కానీ రియల్ ఎస్టేట్లో పడిపోయిన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి, పడిపోలేదు ఎప్పుడు కూడా. ఎక్కడైనా ఒక్కసారి 2008లో బబుల్ బర్స్ట్ అయింది, ఎంటైర్ యూఎస్ మార్కెట్ రేషన్ ఉన్నాడు, కొద్దిగా డ్రాప్ అయింది. తర్వాత గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ తగ్గిన దాకా మీరు ఒక్క కేసు చెప్పండి నాకు. రేట్లు ఇప్పుడు మన ఓటింగే కారణం కదా, కాంగ్రెస్కి తెలంగాణకి ఓట్లు మనం మాట్లాడుకున్నాం ఎన్నోసార్లు. సిటీలో రియల్ ఎస్టేట్ 10 రూపాయలది 100 రూపాయలు అయిపోయింది, 100 రూపాయలది 1000 రూపాయలు అయిపోయింది. సో రియల్ ఎస్టేట్ దూకుల్లో ఉంది. సో గోల్డ్ మార్కెట్ గత 2 నెలలుగా కొద్దిగా పెరుగుతూ వచ్చింది, మరి ఇది ఎప్పుడు తగ్గుతుంది అనేది ఎవరికి తెలియదు.
సో నేను ఆడియన్స్కి ఏం చెప్తాను, నేనేం చేస్తానో చెప్తాను, అది వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే ఫాలో అవచ్చు. నేను జనరల్గా నా ప్రతి సేవింగ్లు కూడా ప్రతి ఒక్కరు సేవ్ చేస్తారు. ఇప్పుడు 10,000 తెచ్చుకున్నాడు 1,000 రూపాయలు సేవ్ చేసుకుంటాడు, 50,000 తెచ్చుకున్నాడు 20,000 సేవ్ చేస్తాడు, ₹1,00,000 తెచ్చుకున్నాడు 30,000 సంథింగ్ ఏదో ఉంటుంది, 20-30% అనేది సేవింగ్. ఈ సేవింగ్స్ అంటూ ఉంటే ఒకే దగ్గర పెట్టకండి. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఎందుకు? బ్యాగ్ పడితే మొత్తం డజన్ గుడ్లు పోతాయి.